దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. మరి విశేషంగా నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ చక్కని అవకాశాన్ని కల్పించిన అయ్యగారికి, అమ్మగారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వారికి మాకు మధ్య ఒక వారధి వలె వాడబడిన పాస్టర్ యేసుదాస్ గారికి, ఇతర దైవజనులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను గత అనేక సంవత్సరాలుగా అయ్యబ్జ విజ్ఞాపనోద్యమం పేరిట దైవజనుల మధ్య వాక్య పరిచర్య చేయుటకు నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రత్యక్షంగా పరోక్షంగా నేను గట్టిగా మాట్లాడుచున్న, అంతర్లీనంగా నా లోపట నిండి ఉన్న ఒక దుఃఖపు స్వరం ఏమిటంటే, డోంట్ బ్రిడ్జ్ బ్యారియర్స్ బట్ బ్రిడ్జెస్. అడ్డుగోడలు నిర్మించకండి, బ్రిడ్జీలు నిర్మించండి. ఇది నా స్లోగన్. చాలామంది ఎక్కడికక్కడ అడ్డుగోడలు కట్టుకుంటూ సువిశాలమైన దేవుని రాజ్యమును అనేకమైన చిన్ని స్వంత రాజ్యములుగా మార్చుకుని విఫలయత్నము చేయుచున్నారు. వారెన్నటికీ అందులో సక్సెస్ కాలేరు. ఎందుకంటే ఇది నా సవాలు కాదు, నేనివ్వండి. నా ప్రభు అన్నాడు, నేను నా సంఘమును కట్టుదును అన్నాడు. ఇట్ ఈస్ ద ఛాలెంజ్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్ జీసస్ దట్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఆయన నేను ఇది చేస్తాను అన్నాక చెయ్యలేకుండా చేయగలవాడు ఎవడైనా ఉంటాడా? రోమా ప్రభుత్వం కానీ, ఆనాటి సైన్యం కానీ చివరికి అందరిపై ఏలుబడి చేసిన ఆ కాలపు పెత్తందరైన మరణం కానీ వల్లయిందా? సావునే చంపేశాడు ఆయన. కనుక యేసు ఒక మాట అన్నాక అది మట్టి మూసలో 7 సార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రం గనక తిరుగుండదు. ఇంకా యెరూషలేము దేవాలయం పడిపోద్ది అని చెప్పలేదు ఆయన. రాతి మీద రాయి ఉండకుండా తీసివేయబడుద్ది అన్నారు. ఎవడైనా బాంబు పెడితే మొత్తం పడిపోద్ది, భూకంపం వస్తే కుప్ప కూలిపోద్ది. కానీ రాయి మీద ఒక్కొక్క రాయి ఎవడు తీస్తాడు? ఆ రాళ్ళట 1-2 టన్నులట బరువు. ఒక్కొక్క రాయి ఎవడు తీస్తాడండి? ఏదో చెప్తారట్లా రక్తి కట్టించడానికి ప్రవచనాలు తప్ప విషయం ఏమీ లేదనుకున్నారు జనం. కానీ ఆ దేవాలయానికి లోపలి పక్కన ప్లాస్టరింగ్ లాగా బంగారాన్ని తాపడం చేసిన కారణంగా శత్రురాజులు దాన్ని తగలబెడితే కసితో కోపంతో రాతికి మధ్యలో సిమెంట్ కానీ మరేమి కానీ పెట్టకుండా ఒక అమర్చన కట్టడం కనుక ప్రతి రాయి సందులోకి కరిగిన బంగారం పోతే ప్రతి రాయి మధ్యలో బంగారం ఉన్నది కనుక ఒక్కొక్క రాయి ఒలిచి తీసుకున్నారు. యేసయ్య ఒక మాట చెప్తే అది జరిగి తీరుద్ది అంటానికి ఇంతకన్నా చారిత్రాత్మక నిదర్శనం ఇంకేం అక్కర్లేదు. అందుచేత ప్రజలారా, దైవజనులారా, దేవుని బిడ్డలారా, ఇలా విశాలమైన దైవరాజ్య భావన కలిగి నేను నాది అనే సంకుచితత్వాన్ని వదిలి విశాలమైన దైవరాజ్య ప్రయోజనం కోసం ప్రయాసపడుతూ ఒక మహిమ కలిగిన బలమైన సంఘ పరిచర్యలు కలిగి ఉన్నప్పటికీ నశించిపోయే ఆత్మల కొరకు భారం, రక్షించబడే ఒక ఆత్మ విలువ ఎరిగిన దైవజనుడిగా ఇప్పటికీ వీధుల్లో సువార్తల కోసం పరుగులెడుతున్న ఈ దైవజనుని పట్ల నాకు ప్రత్యేక గౌరవం ఉన్నది. ఐ జస్ట్ సాల్యూట్ ఫర్ దాట్. ఒక 20 మంది సంఘం సమకూడితేనే సువార్త మానేస్తున్న కాపర్లు ఉన్నారు. నేను ఎప్పుడు మాట్లాడతానన్నమాట. తిమోతి ఒక సక్సెస్ఫుల్ సంఘ కాపరి. అలాంటి సక్సెస్ఫుల్ సంఘ కాపరికి లేఖ రాస్తూ పౌలు అంటాడు, శ్రమపడము, సువార్తకును పని చేయము. ఈ దైవజనులో సువార్త భారం ఎంత ఎక్కువ ఉందంటే, ఎవరైనా పాస్టర్ అని పేరు రాసుకున్నాక మళ్ళీ మధ్యలో సువార్తికుడు అని పెడతారా? నేనైతే ఎక్కడ చూడలేదు. పాస్టర్ సైమన్ గారు అంటే చాలదా?
మరియు సువార్థికుడు. ఎందుకంటే తన జీవితంలో ఎవడు విడదీయలేని భాగం సువార్త పరిచర్య. ఇటు భారం నాకెంతో ఆశ్చర్యం, ఆనందం. అంత కాకపోయినా నాది ఆ బాపతే. రిక్షా ఎక్కితే కూడా విడిచిపెట్టను. అది రైలు అయినా ఫ్లైట్ అయినా దిగేలోపు యేసు రక్తమే జయం జరగాల్సిందే కోటం. హల్లెలూయా. ఎందుకంటే సువార్త ప్రకటించకపోతే, ఇది అపోస్తలుల విధానం, సువార్త ప్రకటిస్తే శ్రమ. నేటి తరం దుస్థితి ఇది. మహాభక్తులు ఫోన్లు యథేచ్ఛగా వాడుతున్నారు. అది పాపం, పొరపాటు కాదు. నవ్వకూడదు, కోప్పడాలి. ఇది నవ్వే పాయింట్ కాదు, గద్దించే పాయింట్. నేనేం జోక్ వేయలేదు. ఇందాక నా దగ్గరకు వచ్చిన పరిచారకుడుగా ఫోను దర్జాగా మోగిస్తూనే ఉన్నాడు. ఒక్కసారి మందిరంలో అడుగు పెట్టామంటే సైలెంట్లో పెట్టడమో, స్విచ్ ఆఫ్ చేయటమో, ఏదో ఒకటి చేయాలా. ఎవరికి లేవు ఫోన్లు? ఫోను కలిగి ఉండడం గొప్ప కాదు, దాన్ని కంట్రోల్ చేయటమే గొప్ప. యథేచ్ఛగా దర్జాగా ఫోన్లు వాడకండి బిడ్డలారా. కాసేపు మహా అయితే, కాసేపు అంటే ఒక 2 గంటలు అంతే. ఆయన దృష్టికి అనే మాట పెట్టుకోండి. టైం ఏది చెప్పినా 2 పేతురు 3:8 ఇచ్చిన మనసులో పెట్టుకోండి. ఆయన దృష్టికి ఒక దినము, ఆ దినము ప్రకారం ఒక 5 నిమిషాలంటే ఎంతో మీరు లెక్క వేసుకోండి. కనుక దేవుని లెక్కల ప్రకారము అనేది మనసులో పెట్టుకోండి చాలు. హల్లెలూయా. గత 23 సంవత్సరాలుగా ఆత్మ సంబంధమైన, ఆత్మల రక్షణ భారము కలిగిన, సత్యబోధ పట్ల అనురక్తి కలిగిన నిర్విరామ ఈ సేవల వార్షికోత్సవంలో నేను ఆహ్వానించబడడాన్ని గౌరవంగాను, మీతో ఉండడం గొప్ప సంతోషంగాను భావిస్తూ ఈ ఆహ్వానానికి కూడా వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ 3 దినాల ముగింపు కూడికలలో పాలు పొందడం కూడా గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. ఎప్పుడైనా దేవుని వాక్యం ద్వారా ఎవరికైనా పరిచర్య చేయడం ఎంతో భాగ్యంగా నేను భావిస్తాను. దేవుని కృపలో 32 సంవత్సరాలుగా నేను సేవలో ఉన్నాను. 23, 32 కొంచెం అట్లా. ఈ 32 సంవత్సరాల సేవలో మొన్న జూలై 18కి 32 సంవత్సరాలు పూర్తయ్యాయి. దేవుని ఎదుట ధైర్యంగా చెప్పగలను, ఎప్పుడు ధనం జనం పట్టించుకోలేదు. నాకు ఖాళీ ఉంటే వస్తాను తప్ప ఎంతమంది వస్తారు అని ఇప్పటిదాకా ఎవరిని అడగలేదు. ఎంత ఇస్తారు అనే దరిద్రం రానివ్వలేదు. నేను రానివ్వకపోయినా పిలిచిన వాడే మేము ఇంత ఇస్తామని కొందరు ఉంటారు, శరీరానుసారులు, లౌకిక ఆత్మ కలిగిన వాళ్ళు అలా ప్రస్తావన చేసినందుకే మరెన్నటికీ వారి వద్దకు పోకుండా వారిని నిషేధించడం జరిగింది. ఆ ఒక్క చెడ్డ మాట మాట్లాడినందుకు నా దృష్టిలో అది పాపమే. మా దగ్గరికి ఒక ఆయన డేట్ కోసం వచ్చి, నాకు ఆ తేదీలు ఖాళీ లేవండి అంటే, మరి తనకేమర్థమైందో, మేము బాగానే చూసుకుంటామయ్యా, మేము బాగా చూసుకుంటామయ్యా, పదే పదే బాగా చూసుకుంటామంటున్నాడు. నేను లేచి నిలబడ్డాను. ఏంటయ్యా అన్నాడు. బాగా చూసుకుంటాను ఉండగా చూడు కాసేపు. అంటే పనికి మళ్ళీ మాటలు ఇంకెప్పుడు మాట్లాడక ముందు వచ్చిన దారిని మర్యాదకి వెళ్ళిపోమని చెప్పాను. అయ్యగారు అన్నట్టు నా మాటలు చాలాసార్లు కఠినంగానే ఉంటాయి. ఎట్లయినా మిమ్మల్ని అందరినీ సంతోషపరచాలైతే నేను రాలేదు, యథార్థంగానే ఒప్పుకుంటున్నాను. ఎలాగైనా మిమ్మల్ని సంతోషపరచాలని నేను రాలేదు. నన్ను పంపిన వాడిని సంతోషపరచాలని మాత్రమే. ఈ ప్రయత్నంలో ఎవరికైనా నొప్పి కలిగిస్తే
మరి కొంచెం బాధ కలుగుతుంది, పడండి, తప్పులేదు. బాధపడితేనే బోధపడుతుంది, బోధపడితేనే మేలు కలుగుతుంది. అట్లని కూడా నేను ఫీల్ అయ్యేది ఏమి ఉండదు, మీకు అది మంచిది. పౌలు గారు అంటాడు కొరింథీకి రాస్తూ, నా బోధ వలన మీకు దుఃఖము కలిగినందున నేను దుఃఖపడుట లేదు, కానీ మీరు మారు మనసు పొందిరని నేను సంతోషించుతున్నాను. గాయములు, చేయి దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును బయటికి పంపించేస్తాయి అన్నాడు కదా. మేలు కలుగజేసే దెబ్బలు తప్ప మీ మీద కోపమా, కుట్రనా, పిలిచి ఆహ్వానించి గౌరవించి మైకి చేతిలో పడితే బాధ పెట్టాను నేనేమో మెంట్లో ఉన్నా. దేవుడు అప్పగించిన పని చేసే భయం తప్ప, ఎలాగైనా దేవుని ముందు మిమ్మల్ని నిలబెట్టాలన్న కంగారు తప్ప, ఈ ప్రసంగం అయిపోయిన వెంటనే రాకడొస్తే ఇందులో ఎవరైనా తగినట్టుగా లేకపోతే మీ పాస్టర్ గారి కంటే ఎక్కువ నన్ను అడుగుతాడేమో, నీకు చివరి ఛాన్స్ నీకు ఇచ్చానురా, ఏం చేసావు అంటాడేమో అని ఒక భయం కడుపులో పెట్టుకొని, ఆ టెన్షన్లో, ఆ కంగారులో, ఆ భయములో, ఆ ఆందోళనలో కాస్త చిన్నగానే తగులుద్ది అనుకుంటూ కొంచెం గట్టిగా తగులుతుంది అప్పుడప్పుడు. ఈ పూటకు భరించండి, తప్పకుండా మేలైతే కలుగుద్ది. నేను ఒక సవాలు చేసి చెబుతున్నాను, 32 సంవత్సరాల సేవలో నా వలన చాలామందికి కష్టం కలిగింది, కానీ ఒక్కరికి కూడా నష్టం కలగలేదు. ధైర్యంగా దేవుని, చాలామంది అది ఎవరికి కష్టం కలగలేదంటే అబద్ధం. కష్టం కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. ఈరోజు కూడా ఎవరికైనా కలగవచ్చు, కానీ నష్టం అయితే కలగదు. ఇది మాత్రం 100% నిజం. ఆ నిబద్ధత, ఆ భయం, ఆ సిద్ధపాటు కలిగి మీ మధ్యలో ఉన్నాను. కృపగల దేవుని ఆత్మ నన్ను వాడుకొనుగాక. వాక్య పరిచర్యలోకి వెళ్ళటకు ముందు మీ అందరి దగ్గర ఒక మాట తీసుకోవాలి. నేను ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టారు కదా, మిమ్మల్ని అడిగాను. అది రెండవది, మరి అవునని, ఆమెనని, స్తోత్రమని నాతో పాటు ఏకీభవిస్తారని నిశ్శబ్దంగా నన్ను చూస్తూ వింటారా? అది నాకు నిశ్శబ్ద కూడికలు నచ్చవు. సమాధుల తోటలోనే గోతి దగ్గరే జయధ్వానాలు చేసే క్రైస్తవులు మనం. పునరుద్ధానుని సన్నిధిలో సైలెంట్గా ఉంటే పిచ్చికోపం వచ్చుద్ది నాకు. అర్థమైందా? మనం నోరు మాట్లాడుతూనే ఉండాలి. అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా వాగడం ఎంత తప్పో, అవసరానికి స్పందించకపోవడం కూడా అంతే తప్పు. భక్తులందరికీ వందనములు. అవుననో, ఆమెనో, స్తోత్రమనో చెప్పండి. ఆ వాయిద్యం పక్కన పెట్టే తల్లి, చివరిలో మళ్ళీ మనం దాన్ని వాడుకుందాం. ప్రభుకు స్తోత్రం. All right, let us all turn to the epistle of John, chapter 1. And I want you to read the third. Can somebody read it on the mic? ఫోన్లు మోగుతున్నాయి, ఆగండి ఒకసారి ఆగండి. కొంచెం మారు మనసు పొందితే మంచిది కదా. సొంతం తెలవదు, చెప్పినప్పుడు వినాలి. ఇక ఇంత సాఫ్ట్గా ఉండదు కూటమి. ఇక అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనమని కొన్ని వచనాలు గుర్తు, నాకు రెఫరెన్స్లు కూడా గుర్తే. అంతగాడికి పోనీయొద్దు నన్ను. చదువుతావు నాయనా? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఎస్, నువ్వు యోహాను సువార్త చదివితే నేనేం చేయను? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మైక్లో చదివితే మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు అయ్యా మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. దట్స్ ఆల్. అందరూ చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్తారా? చక్కగా తలలో పైకెత్తి నా వైపు చూస్తూ వినండి. హల్లెలూయా. మంచిది పిల్లలు, శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ఇట్స్ 11:50 now. 11:50 or 12:50? What is that? All right. ప్రియులారా, నా వైపు చూస్తూ వినండి. తలలో ఉంచుకొని నోట్సులు రాసుకొని అలసిపోకండి. అయ్యగారు ఎటుబడితే కెమెరాలు పెట్టారు, కరువు లేకుండా.
పర్ఫెక్ట్గా రికార్డ్ అయితే మీరు ఎప్పుడు కావాలన్నా జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథములో 1:12 యోహాను గారు అంటారు, నాతో మాట్లాడుచున్న వాని వైపు తిరుగగా నాకు ఇలా కలిగిందని సాక్ష్యం ఇచ్చారు. మాటలాడుచున్న వాని వైపు తిరుగుట వాక్యక్రమం. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 28:1 నేడు నేను నీకు ఆజ్ఞాపించబట్లు శ్రద్ధగా విని అని ఉన్నది. శ్రద్ధగా వినాలి. 1 చూస్తూ వినాలి, 2 శ్రద్ధగా వినాలి. యాకోబు 1:19-21 మధ్య వినువారు మాత్రమేంటి మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు కనుక వాక్య ప్రకారం ప్రవర్తించాలి అన్నాడు. కనుక చూస్తూ వినాలి, శ్రద్ధగా వినాలి, విన్నది పాటించాలి. ఆమేనండి. మంచిది ప్రియులారా, ఈ పూట నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినాలని, స్పందించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రియులారా. దైవజనుడు అపోస్తులుడైనటువంటి యోహాను గారు అంటాడు, మాతో కూడా మీకు సహవాసం కలగాలి అన్నాడు. సంఘముతో ఏమంటున్నాడు దైవజనుడు? సంఘ కాపరితో, దైవజనుడితో సంఘానికి ఏముండాలట చెప్పండి. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. సహవాసానికి వచ్చేవారు అందరూ సహవాసం చేస్తే మహిమ ఎట్లుండదు కదా భూమి మీద. నా భాష మీకు అర్థమైందా? సహవాసానికి వచ్చేవారందరూ సహవాసం చేస్తే భూమి మీద మహిమ ఎంత తక్కువ ఉండదు. భూమి మీద మహిమ ఎంత ఉండాలి, దానికి కూడా ఒక కొలబద్ద ఉన్నది. యెషయా గ్రంథంలో రాసిపెట్టిన ఒక మాట చదవకలినా నేను అలా చెబుతూ ఉంటాను వచనాలు. నా మాటలు కాదనుటకే చదవాల్సినవి నేను చెప్తాను. అప్పుడు దాకా మీరేం తిప్పలు పడకండి. సముద్రములు జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గుర్చిన జ్ఞానముతో నిండి ఉండాలి అంటాడు. సముద్రములో నీళ్లు ఎంత పుష్కలంగా ఉంటాయో భూమి మీద దైవ జ్ఞానం అట్లా ఉండాలట. ఎంత ఉంది చెప్పండి మీరు. కాబట్టి నేను అంటున్న మాట, భూమి మీద మహిమ చాలా తక్కువ ఉన్నదని చెప్తానికి కారణం ఎందుకంటే మహిమకు జ్ఞానం ప్రారంభం, ప్రభావం పరాకాష్ట. సువార్త జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానం అన్నది మహిమకు ఆరంభం. మీ అవగాహన కోసం ఒక మాట అంటాను. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. దేవుని ప్రేమకు పరాకాష్ట వచ్చినది. అందరూ పాపము చేసి దేవునికి కోపము రేపుచున్నారని లేదక్కడ. నా మాట ఎంట్రా మీరు, మీకంత గర్వమా అనే ఆక్రోశం రావటం లేదు ఆయనకి. అయ్యో మానవులారా, నా బిడ్డలారా, నా మాట వినకపోవటం ద్వారా మీరు మహిమను మిస్ అవుతున్నారా? ఆ పాపాన్ని వదిలేస్తే మీకు మహిమ వస్తుంది. ఈ ప్రపంచములో అవతరించిన వారందరూ మహిమలు చూపెట్టిన వారు ఉన్నారు. బహుశా మహిమను ఇచ్చుటకి ఇష్టపడ్డవాడు ఒక్కడు, ఆయన పేరు నా యేసయ్య. చెప్పొచ్చు కదా మంచిగా, బాగా పొదుపుగా స్తోత్రాలు చెప్తాను. ఒకవేళ ఎవరైనా సమర్పించుకుంటే అట్టి సమర్పణ రద్దయిపోనుగాక. ఆమేన్. బిడ్డలారా మంచిగా ఆలకించండి మాటలు, దేవుడు ఏం తెలియచేస్తున్నారో. సహవాసానికి వస్తున్నాము, ఆమేన్ చెప్పగానే వెళ్ళిపోతున్నాము. దైవజనుడితో నువ్వు చేసిన సహవాసం ఏమున్నది? పరిశుద్ధుల పరిచయలో పాలు పొందితేనో, ప్రయాసలో పాలు పొందితేనో, ప్రయాణంలో పాలు పొందితేనో, ఉపచారము చేస్తేనో, ఉపకారం అయితేనో సహవాసం కదా. వచ్చిన ఆరాధనలో కూర్చున్న 2 గంటలు 3 గంటలు ప్రార్థనలో ఉంటాం, ఆరాధనలో ఉంటాం, వాక్యంలో ఉంటాం. సహవాసం ప్రభుతోనే కదా. మరి దైవజనుడితో సంబంధం మాత్రమే ఉంది. ఆయన తండ్రి, నేను బిడ్డను. సంబంధం మాత్రమే, తండ్రి బిడ్డల సంబంధం మాత్రమే ఉన్నది. సహవాసం అరుదవుతున్నది. ఒక సంఘ కాపరిగా దుఃఖిత హృదయంతో నేను మీకు ఉపదేశం చేస్తున్నాను. ఆలకించారు ఈ మాటలు మీరు. ఏ స్థితిలో ఉన్నాడు ఈయన? ఆత్మీయంగా చల్లరిపోయాడా ఈ అపోస్తలుడు? దేవునితో సత్సంబంధాలు లేనివాడా ఈ దైవజనుడు? నన్ను చూడండి బిడ్డ, ఆయన స్థాయి ఏంటి తెలుసా?
కనీసం అన్నపానములు లేకుండా కూడా హాయిగా ఆనందంగా దేవునితో సహవాసాన్ని కంటిన్యూ చేస్తున్న ఒక గొప్ప దైవజనుడు. దేవునితో సహవాసం చేయడానికే ఎన్నో ఆహార పదార్థాలు ఏర్పాట్లు చేసుకున్న గనులు ఉన్నారు భూమి మీద. మొన్న దైవజనుడు వద్దకు వెళ్ళాను, వివరాలు అనవసరం. అతని మంచం పక్కన ఇట్లాంటిది ఒకటి ఉన్నది. దాని మీద అత్యంత అరుదైన ఖరీదైన డ్రై ఫ్రూట్స్ లాంటివి, మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ కొన్ని, గ్లూకోన్ డి డబ్బా ఒకటి. ఇది లేదని చెప్పడానికి లేదు, బలమునిచ్చు సకల పదార్థములు అక్కడ ఉన్నాయి. వాటిని చూసి నేనేమన్నా డైట్ ప్లాన్ చేస్తున్నారా, ఘనాహారం తీసుకోవట్లేదా, రైస్ మానేశారా, కార్బోహైడ్రేట్స్ అన్ని కంట్రోల్ చేసే ఉద్దేశంలో రోటీ కూడా తినటం లేదంటే అవన్నీ తింటున్నాడట. నీరసం రాకుండా మధ్య మధ్యలో ఇవన్నీ కూడా. నేనన్నా రైస్ మిల్లు కూడా అంత ఆడదనా నాయన, ఏందా తిండి మానేయమని చెప్పాను. నా దగ్గర అన్నాడు, నేను పోయిందన్నాను, ఆయన సొమ్మేమని తింటున్నానుగా, నా సొమ్మేగా నేను తింటున్నాను. నేను చెప్పాను, అడిగి ఫోన్ చేశారు, రే నువ్వు తినేది నా బాబు సొమ్మురా, పిచ్చివాగుడు వాగితే మర్యాద ఉండదని చెప్పాను. అన్న సారీ నేను అలా మాట్లాడబాక, నువ్వు ఆయన సొమ్ము తిన్నావు అంటే మరి ఎవడు సొమ్ము తినేది నువ్వు? నీ కష్టార్జితమా, నీ ఆస్తి, నీ సొమ్మ? ఎవడివైనా మనం సేవకులమే, దాసులమే, జీతగాలమే, తోటమాలమే, పూట కోళ్ళ వాళ్ళమే, గృహ నిర్వాహకులమే, ఎక్కువేమి లేవు మనకి. ఏదో వయసులో పెద్దోని, సేవలో పెద్దోని కొంత తిండి దక్కించడానికి చెప్తే నువ్వేం డైలాగులు మారుతున్నావు? ఆ దైవజనుడు స్థాయి ఏంటి సార్? యేసునాథుని భూలోక పరిచర్య కాలంలో యేసు రొమ్మున అనుకున్న స్థాయి కదా. పెద్ద పెద్ద వాళ్ళలో కూడా నెలవైన వాడు కదా. గెత్సెమన్లోన ఆ ఇద్దరు అలిసిపోతే కల్వరి కొండెక్కిన ఒకే ఒక్కడు కదా. ఈ లోకములో మరి ఎవరికి దక్కని భాగ్యం. మరియకు కుమారుడిగా ఉండి జీవితాంతం తల్లిగా సంరక్షించుకున్న ఘనతను పొందిన వ్యక్తి కదా. అపోస్తుల్లో మరి ఎవరికి దక్కని భాగ్యం. బ్రతుకుండగానే పరలోకానికి వెళ్ళి దర్జాగా మొత్తం తిరిగి చూసి రాసిపెట్టి వచ్చినాడు కదా. మహామహులందరూ కూడా చనిపోయిన తర్వాత వెళ్ళటమే కానీ బ్రతుకుండగానే నువ్వు ఇక్కడ ఉండి కాసేపని శరీరాన్ని వదిలేసి ఆత్మలో పోయి అన్నీ చూసి ఏమిటి 7 ముద్రల వాటి సంభవాలు, 7 పాత్రల వాటి సంభవాలు, 7 బోర్ల వాటి సంభవాలు, 2 పునరుత్థానాలు, 1000 ఏండ్ల పరిపాలన, నిత్యమైన తీర్పు ఒకటా అన్నీ చూసి నూతన యెరూషలేము పట్టణం, పరలోక రాజ్య దర్బారు, 24 పెద్దల దైవారాధన, ప్రార్థన, పరిశుద్ధుల పాత్రలు ఒకటా రెండా ఇన్ని చూసి వచ్చినోడు ఎవడితోనైనా నాకు కాస్త సహవాసం కావాలని కోరుకుంటాడు చెప్పండి? ఒరే ఒక్కసారి దర్శనం వచ్చినోడు ఎవరితో మాట్లాడతలేదురా నాయన. వింత వింత మనుషులను చూస్తున్న బాధ అవుతుంది. మనం పెంచి పెరిగిన పిల్లోడు మన దగ్గర పెరిగాడు. మనమే సండే స్కూల్లో పెంచాం, మనమే బాప్తిస్మాలు ఇచ్చాం, మనమే సేవకు తర్ఫీదు చేసాం, మనమే హస్తనిక్షేపం చేసాం. ఆడికి ఎక్కడో ఎత్తైన కొండ మీద నిలబడ్డట్టు దర్శనం వచ్చిందంటే మన మొహం చూస్తలేదాడు. కని పెంచితే ఉన్నది తెలుసుది మీకు బాధ. నేనేం రెడీమేడ్ మాటలు, ప్లాస్టిక్ మాటలు అట్లా వందలాది మందిని సేవకు తర్ఫీదు చేసిన దుఃఖం ఉంటుంది, మీకు తెలియదు. ఒకసారి దర్శనం వస్తేనే అట్టయితే ఆయన చాలా కాలంగా పరలోకంలో తిరుగుతున్నాడు సార్. మరి యొక్క బలిష్ఠుడకు దూతలను వేరు కొండ మీద దిగెత్తుకొని పోగా మరొక చోటు పరలోకంలో తిరుగుతున్నాడు చాలా కాలంగా. పిడుగురాల రైల్వే స్టేషన్కి వచ్చి ఆ బోర్డు దగ్గర నిలబడి సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్లో పెట్టి, ఫ్రెండ్స్ ఎవరు నాకు పిడుగురాల్లో ఉన్నారా అంటే నీకు ఛాయ్ ఎత్తాకి ఇప్పుడు ఎవడు రావాలి రాడికి. పిడుగురాల రైల్వే స్టేషన్కి వెళ్ళి సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్లో పెట్టి మురిసిపోతున్నామంటే పరలోకంలో చాలా కాలంగా తిరుగుతున్న పెద్ద మనిషి ఎంత సైలెంట్గా ఉన్నాడు చూడు. తెలియట్లా సేవకులకి, తెలియట్లా క్రైస్తవులకి చిన్న కార్యం జరిగితే మరిచిపోవటమే.
ఈ రోజున ఒక మాట చెప్పనా, ఆయనకి ఏమి లోటు వచ్చి మాతో కూడా మీకు సహవాసం ఉండాలంటాడు. నాకు ఆ పాయింట్ చెప్పండిరా. ఆయనతో పరిశుద్ధుడు మాట్లాడడం లేదా? ఆయనకి పరలోక అనుభవాలు లేవా? పరలోకం దాకా సొంతంగా ట్రై చేసి ఎగబోయి నువ్వు ఏడదాకా పోదరబా అని ఎవరు అన్నారా? ఆయన వెళ్తే 24 పెద్దలు ఒకడు లేచి వచ్చి కన్నీరు తుడిచారు సార్. బలిష్ఠుడుకు వేరొక దూత తన అసిస్టెంట్గా ఉండి తీసుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆయన రేంజ్ తెలియాలంటే ఇక్కడ కాదు, అటు చూడు, ఆయన రేంజ్ అని తెలుసుద్ది మనకి. అలాంటి ఒక దైవజనుడు మీరు వస్తే ఎంత, రాకపోతే అంత, మీరు మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే అంత, నాకు దేవునితో సహవాసం ఉంది, పరిశుద్ధులతో సహవాసం ఉంది, పరలోకపు అనుభవాలు ఉన్నాయి అని చెప్తే ఎవడైనా కాదనగలడా? ఆయన అంటాడు, బిడ్డలారా మాతో మీకు సహవాసం ఉండాలిరా. ఇప్పుడు మీరు చెప్పండి, అందరు నోరు తెచ్చి సహవాసం కోరుకుంటున్నాడు ఎందుకు? సందా కోసమా? తలకు చేత బట్టలు పెడతారనా? సంఘముతో అనుసంధానమయ్యేది, సంఘంతో ప్రేమగా సంభాషించేది, స్వప్రయోజనం కొరకు అనుకుని వాసించే సాతాను పుత్రులకి ఏం చెప్పగలం? ఏం కరువయ్యి దైవజనుడు కోరుకుంటున్నాడు సంఘాన్ని? ఆకలేసి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు రాక ఎవరో ఒకరు ఏదైనా తెస్తే బాగుండు అనుకునే రకమా సార్ ఆయన? ఏంటంటే ఆయన స్థానం, ఆయన స్థాయి చుట్టూ ఉప్పు నీరు, వచ్చేది కూడా ఉప్పు గాలి. అలాంటి చోట సూర్యోదయం సూర్యాస్తమయాలను బట్టి రోజులు లెక్కేసుకొని అమ్మో ప్రభు దినం వచ్చేసిందని మోకాల మీద పడి ఏడిచి ప్రార్థన చేసి ఆత్మవశుడైపోతున్న మనిషి ఆయన ఎన్నడు కావాలయ్యా? నరవశం, తిండి వశం, ధనవశం. చెయ్యి ఆయన రేంజ్ ఏంటి? జనవశమవుటక, ధనవశమవుటక, అభిమానవశమవుటక కాదే వాక్యం. మీకు ఆల్రెడీ తండ్రి అయిన దేవునితో అయిన కుమారుని యేసుక్రీస్తు సంబంధం ఉన్నది. అలాగే మాతో కూడా సహవాసం ఉండాలిరా. బిడ్డలారా మీకు 2 చేతులు జోడించి దండం పెట్టి చెబుతున్నాను, దైవజనులు సంఘ బిడ్డలను మీ సహవాసాన్ని కోరుకునేది వారి ప్రయోజనం కోసం కాదు, మీ పరిపూర్ణత కోసం. మీ పరిపూర్ణత కోసం దైవజనుని పక్కన పెట్టి సంఘం పరిపూర్ణతలకు వచ్చుట సాధ్యమయ్యే పని కాదు. ఇట్ ఈస్ ద సిస్టమ్ ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్ దట్ నన్ కెన్ చేంజ్ దాట్. అది దేవుని చేత వ్యవస్థాపించబడిన ఒక క్రమం, దాన్ని నరులెవరు మార్చజాలరు. ద వెరీ డిజైన్ ఈజ్ లైక్ దాట్. కొన్ని దేవుడు ఎట్లా చేశాడంటే మందసాన్ని 4 మోసేలా చేశాడు. ఎంత గొప్ప దైవజనుడు ఒక్కడు మోసుకుపోలేడు, కుదరదు. డిజైన్ అది కాదు. అహరోనట ప్రధాన యాజకుడిగా గుడారములోకి వెళ్ళే ప్రతిసారి పోదును ధరించుకున్నప్పుడు 12 గోత్రముల వారిని రొమ్మున భరించవలెను. అంత భారం ఒక్కడు మోస్తాడట, కానీ మందసం మాత్రం 4 మోయాల్సిందే. దాని డిజైన్ అట్లున్నది. ఎందుకు చెప్పానమాట? కొన్ని క్రమాలు దేవుడు అట్లా డిజైన్ చేశాడు, దాన్ని ఇంకెవరు మార్చలేరు. అట్లాగే ఒక దైవజనుడితో రోజు దేవుడు మాట్లాడుతున్నా, దేవుడే ఏ నరుని సహకారం అవసరం లేని స్థాయిలో పోషిస్తున్నా, మాట్లాడుతున్నా, దీవిస్తున్నా, ఈ దైవజనుడు తహతహలాడుతున్నాడు, నా బిడ్డలు నాతో సహవాసం కలిగి ఉండాలని. మీకు తెలుసా, మందిరానికి వచ్చి కనీసం వందనాలు చెప్పుకొని వెళ్ళిపోతే దైవజనుడు హృదయం గాయపడుతుంది. ఒకవేళ పెట్టెలో 1,00,000 రూపాయలు వేసి ఉండొచ్చు కనుక ఏం సంతోషం ఉండదు. అయ్యా వందనాలయ్యా, బాగున్నారా, చాలు, కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఉద్యోగి లేడు, ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు. అమెరికాలో సెటిల్ అయిపోయినటువంటి కొడుకులు ఇద్దరు కూడా నాన్నకి వైద్యానికి ఒకడు, తిండికి ఒకడు డబ్బులు పుష్కలంగా పంపుతాడు. ప్రతి నెల డబ్బులు వస్తాయి. పరిచర్లు చేయడానికి ఒకడు, ఏ పనికి ఎంతమంది పని మనుషులను పెట్టారు. వారానికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతా, నాన్న ఎలా ఉన్నావు, టాబ్లెట్లు వేసుకున్నావా, తిన్నావా?
నువ్వు ఎలాగున్నావు నాన్న? నేను బాగానే ఉన్నాను, నాకేంటి, నువ్వు ఎలా ఉన్నావు, ట్యాబ్లెట్ వేసుకున్నావు, బాగున్నావా? సరే ఉంటాను. నాన్న ఎప్పుడు వస్తావరా? నీకేం లోటు చేశాను, అందరినీ పెట్టాను కదా, ఇంకా కావాలి నీకు 5,000 పంపుతాను ఎక్స్ట్రా, మంచి హ్యాపీగా ఉండు. డబ్బుంటే హ్యాపీగా ఉండేవాళ్ళం అనుకుంటే అసలు మిమ్మల్ని కనేవాళ్ళం కాదురా. ఖర్చు మిగిలేదురా, ఇంకా మా ఇద్దరికీ ఉండేరయ్యి. మా డబ్బు కాదురా, మేము కూడా ఖర్చు అయిపోయామరా మీకోసం. డబ్బు గురించి మాట్లాడుతున్నావేంట్రా? నాన్న నీకు శాదస్తం ఎక్కువైపోతుంది, నాకు ఆఫీస్ టైం అయిపోతుంది, పెట్టి చెల్లిపోయాడు. ముసలు ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. మీరు చెప్పండి, మీ బిడ్డలను ఒకవైపు, డబ్బును ఒకవైపు పెడితే రెండు సమానమా? మరి ఆత్మీయ తండ్రికి మాత్రం ఎట్లా సమానం అయింది నాన్న? మీ దృష్టిలో రక్త సంబంధం కంటే ఆత్మ సంబంధం బలహీనమా? ఒకవేళ ఏ ఒక్కరు ఈ ఆలోచనలో ఉన్నా నీకోసమైనా ప్రభు మాట్లాడతారు. ఈ పూట మీరందరూ శ్రద్ధగా వినవలసిన ఒక ఉపదేశం. నేను ఆలోచిస్తుంటాను, ధ్యానిస్తుంటాను, యోహాను గారికి అంత అవసరం ఏమొచ్చింది? కొంచెం ఏడిస్తే 24 పెద్దలు ఒక ఆయన వచ్చి కన్నీరు దుడుస్తాడు కదా. కొంచెం ఇక్కడంతా మనకు తగినట్టుగా లేదంటే ఆయన ఎత్తుకెళ్ళిపోయి పరలోకంలో కూర్చోబెట్టుకుంటాడు కదా. నీకేమి లోటు వచ్చింది అన్న ప్రశ్న అడిగితే జవాబు పెడి తెలుసా? నీవే లోటు అవుతున్నావు. నీకేం కరువు వచ్చింది? నీవే ఈ మధ్య కరువు అయిపోయావు. సరిగా కనబడటం లేదు, మాట్లాడటం లేదు. పిల్లల కొరకు అరులు చాస్తున్నటువంటి ఒక తండ్రి హృదయము తప్ప మరొకటి కాదని నేను మీకు మనవి చేస్తున్నాను. శ్రద్ధ కలిగిన వాళ్ళందరూ గట్టిగా ఆమేనండి అన్నారా? నా మాట వినండి బిడ్డలారా. దైవజనుడు ఏమన్నాడు? మాతో కూడా మీకు సహవాసం కలుగునని ఈ మాటలు మీకు రాస్తున్నాను. దైవజనులతో సహవాసం అవసరమా? ఆల్రెడీ మీకు దేవునితో సహవాసం ఉన్నదని చెప్పాడు అక్కడ. ఆల్రెడీ మన సహవాసమే తండ్రి అయిన దేవునితో కుమారుడు క్రీస్తుతో కూడా ఉన్నది. ఇక చాలే, దేవునితోనే డైరెక్ట్ సహవాసం. మంచి పాస్టర్ ఎందుకే రక్త విజయం, అదేగా మూమెంట్ ఇప్పుడు భూమి మీద. हर हमको एकदम ऊपर वाला से रिश्ते है, बातचीत करते हर दिन हम लोग, हमको उससे मुलाकात हो गई. अरे भाई అప్పుడు దీని అర్థం ఏంటి? మీతో మాకు పని లేదని. దైవజనుడితో సంబంధం, ఒక తండ్రి బిడ్డల సంబంధం కలిగి ఉండవలసిన అవసరత లేదు. దేవుడితో చక్కగా ఆత్మీయ సంబంధాన్ని కొనసాగించుకుంటే చాలు అనే ధోరణి నేటి దినములలో ఎక్కువ అవుతున్న కారణంగానే డిజిటల్ చర్చెస్ వెలుస్తున్నాయి, తెర సంఘాలు లేస్తున్నాయి. ఎందుకంటే వేల మంది ప్రజలు పోయి తెర ముందు కూర్చుంటున్నారంటే అర్థం ఏంటి తెలుసా? చాలు, మాకు దైవజనుడు అవసరం లేదు. మరి ఆ మాటలే కదండి ఎవరు చెప్పినా, ఆ బైబిలే కదండి, ఆ వాక్యమే కదండి, మరి వస్తుంది కదా వాక్యం. నేను అంటాను, అదే నిజమైతే అదే వాక్యం ఇంట్లో కూడా వస్తుంది కదా, మరి అక్కడ దాకా ఎందుకు వచ్చావు? మెదడు మోకాల్లో ఉన్న మాటలు తప్ప ఏం చమత్కారమైన మాటలు మాట్లాడినావా నువ్వేమన్నా? వాక్యమే ముఖ్యం, దైవజనుడు ముఖ్యం కాదు అనే ధోరణి ప్రబలుతున్నది కదా. స్వచ్ఛమైన వాక్యమే కదా, బైబిల్లో వాక్యమే కదా, మంచి వాక్యమే కదా. మరి వాక్యమే సర్వస్వం, ఇక దైవజనుడితో పని లేదన్నప్పుడు మరి ఆ తెర సంఘానికి మనకి ఎందుకు పోవాలి? అదే వాక్యం ఇంట్లో కూర్చుంటే రాదా? చేతిలో ఉందిగా ప్రపంచం. ఈ రోజున ఏడకపోయినది రెడీగా వాక్యం వస్తుందిగా. అయినను సంఘానికి ఎందుకు రావాలి? హెబ్రీ పత్రిక 10:24 గుర్తుందా మీకు?
కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూడుకుంట మీరు మానక ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా కూడుకొనుచు. అలాగూ చేయొచ్చు అంటే కూడుకొనుచు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురికొల్పునకును ఆలోచింతము. అంటే ఎందుకు కూడుకోవాలి సమాజంగా? వాక్యం కోసం కాదురా అమాయకుడా. పనికి మళ్ళీ మెట్ట వేదాంతం మాట్లాడుతున్నాడు. ఎందుకట్ట కూడుకునేది? ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురికొల్పుట. పురికొల్పుట అనే మాటకి అక్కడ రాసింది రేపుట. రేపుట అంటే లోకల్ భాషలో రెచ్చగొట్టుట అని. ఎందుకు ఆత్మను పొందుకున్నావు? నిలబడు సాక్షిగా. హలో, పొందిన రక్షణ ఏం చేస్తున్నావు? మూట కట్టి పాతి పెడుతున్నావా? చెప్పు మీ విధుల సువార్త రేపాలనుకోకండి. మాస్టర్ గారు కాదు, ఒకరినొకరు. దాని కొరకట సమాజంగా కూడుకోవాలి. నా భావన వింటున్నారా ప్రియులారా? మాతో కూడా మీకు సహవాసం ఉండాలని దైవజనుడు, దేవునితో సహవాసం లేనోడు కాదు నాయన, దేవుని రొమ్మును అనుకున్నవాడు, సిలువ శ్రమలో నిలిచినవాడు, కల్వరి కొండకు ఎక్కినవాడు, బ్రతుకుండగానే పరలోకమును సంచరించి అక్కడి అనుభవాలతో వచ్చినవాడు, నేటికి ప్రపంచం మంది ఎదురు చూసే సకల ప్రత్యక్ష సంభవాల మూట రాసి సంఘానికి అనుగ్రహించినోడు, ఇంత మనిషి అంటున్నాడు మీతో మాకు దేవుంది ఎట్టాగుందలే, మీతో కూడా ఏమంటాడు ఆయన? మీకు కూడా దేవునితో ఉంది, మాతో కూడా మీకు సహవాసం ఉండాలి. దైవజనుడు ఇంత స్ట్రాంగ్గా చెబుతున్న కారణంగా మనమందరం అడుగుకుందాం, నిజంగానే మనకు దైవజనుడితో సహవాసం అవసరమా? ఇదంతా మర్యాదగా చెప్పిన స్టేట్మెంటేనా, లేకపోతే నిజంగా కడుపులో ఫీల్ అవుతున్నారా? అది తేలిపోయింది క్యాండిడేట్. యేసు రక్తం ఇచ్చి నిజంగా ఫీల్ అయ్యి కాదంట, మర్యాదగా చెప్తున్నాడంటయ్యా. దొంగ చోరు పక్కడగా దేవునికి స్తోత్రం కలుగును కాక. పట్టుకోండి ఈ మాట మీరు. మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు ఈ మాటలు చెప్తున్నాం. ఎందుకు ఈ బోధ, ఎందుకు ఈ ప్రత్యక్షత, ఎందుకు ఉపదేశం, ఎందుకు ఈ భారభరితమైన యేసుతో మాకున్న అనుభవాలను మీకు ఎందుకు చెప్తున్నామంటే మాతో కూడా మీకు సహవాసం కలుగుద్దని. మనం ఇలాగ ఆలోచిద్దాం. సంఘ కాపరి అనేవాడు లేకపోతే దేవుడు మనతో మాట్లాడ్డా? సంఘ కాపరిలో నుంచే మాట్లాడతాడా? అసలు ఏ కాపరి లేకుండా, ఎవరు చెప్పకుండా దైవ దర్శనంతో రక్షించబడ్డవారు లేరా? ఆ మాత్రానికి ఎందుకండి అని ఒక పెడస్వరము వినపడుతున్న కాలం ఇది. దైవజనునితో మనకు అసలు అవసరం లేదా? దైవజనుడు మనకు ఒక 6వ వేలు అంటుడా? ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనే విధానమా? ప్రియ సంగమా, దైవజనుడు మనకు ఎందుకు అవసరమో 1-2 సందర్భాలు మీకు గుర్తు చేస్తాను నేను. దానికంటే ముందు ఆదిమ సంఘపు అనుభవం ఏంటి? అపోస్తలు 2:42 వారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగకయుండిరి. మన కాంటెక్స్ట్లో సహవాసమందు అనండి. సహవాసంలో ఎలా ఉన్నారు అనాలి మీరు. మీరు ఈ మౌనాన్ని విడితే తప్ప కుదరదు నాన్న. నిశ్శబ్దం నశించునుగాక. స్వరమెత్తాలి బిడ్డలారా. సహవాసమందు ఎడతెగకయున్నారట అనండి. ఆమేన్. ఏమాత్రం కూడా ఈ విషయంలో ఆదిమ సంఘం యొక్క విజయవంతమైన సూత్రాల్లో కీలకం ఇది. కనుక దేవుని వాక్యమును మనం ఆలోచన చేద్దాం. మాతో కూడా మీకు సహవాసం ఉండాలని అపోస్తలుడు అంటున్నాడు. ఆదిమ సంఘం అపోస్తలుల సహవాసం ఎడతెగక ఉన్నారని సాక్ష్యం ఇస్తున్నది.
ఈ నేపథ్యంలో ఎందుకు దైవజనుడు మనకు అవసరమా, దైవజనుడితో సహవాసం మనకు అవసరమా అనే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించి 1-2 మాటలు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మొదట బోధ వినాలి, తర్వాత సహవాసంలో బలపడాలి, ఆ తర్వాతనే బల్లలో చేయి వేయాలి. మన కొరకు సిద్ధపరచబడిన బల్లలో చేయి వేయటకు ముందు సహవాస క్రమాలు చెక్ చేసుకోవాలి. ఏమన్నా ఒడిదుడుకులు ఉంటే సెట్ చేసుకొని సరి చేసుకొని అప్పుడే బలలో చేయి వేయాలి సుమా. లేకపోతే ధైర్యం చేయొద్దని నేను దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాను. మన కొరింథీ పత్రికలో ప్రభువు శరీరమును వివేచింపక అని చూసారా, 11:27లో ఆ వివేచింపక అనే మాట ఒడియా బైబిల్లోనట విశేషమైనదని ఎంచక అని ఉంటుందట. ఇది మామూలుదే అన్నట్టు తీసుకున్నా సరే తీసుకున్నా నష్టమేనట. ఇది చాలా విశేషమైనది అని ఫీల్ అవ్వాలి, అని నమ్మాలి, అని భావించాలి, అని గౌరవించాలి. మామూలుదే. ఆ మధ్య ఒక ఆయన టీవీలో లైవ్లో వాక్యం చెబుతూ గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ తీసి ఒక బిస్కెట్ ఇరిచి ఇది ప్రభు శరీరం, మీరు కూడా తినండి ఇంటికాడ అయిపోయింది అన్నాడు. కిన్లే వాటర్ బాటిల్ గటగట దాగి ఇదే ప్రభు రక్తం, నమ్మటమే, నమ్మితేనే ఉందని, నమ్మకపోతే నువ్వు అట్టకపోతావు, నమ్ము అన్నాడు. నేను రాశాను అది ప్రభు శరీరం అని నమ్మలేకపోయాను, ఆ కిన్లే వాటర్ రక్తమని నమ్మలేకపోయాను, నువ్వు దైవజనుడు అని కూడా నమ్మలేకపోతున్నాను. ఏదైనా ఆన్లైన్ అంటే బాప్తిజం ఎట్టతో నువ్వు ఎక్కడ ఎట్టంటే నేను ఇక్కడ మునగాల, ఏమి తమాషా పడుతున్నావురా బాబు. మరి సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించుకొని దేవుని సేవ చేయాలి, నువ్వు ఇంకా పూర్వకాలం సత్యకాలపు శాతస్థ మనిషి నా మీద కాలపడిపోతున్నాడు. సరే ఆన్లైన్లో బాప్తిజం ఎట్టెత్తావు, నువ్వు ఇట్టంటే అక్కడ మేము మునగాల. నీకు మళ్ళీ మాటలు మాట్లాడతాడు. వాక్చాతుర్యం ముందనుకొని తెలివి ఉందనుకొని మాట్లాడగలననుకొని మాట్లాడుతుంటే నీ మాటకు విలువ లేదన్న సంగతి గుర్తుపెట్టుకో. విలువ లేని మాటలు ఎన్ని మాట్లాడినా వ్యర్థమే కదా. ప్రభు అట్టాంటి వాళ్ళందరికీ మారు మనసు దయచేయను గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘ కాపరితో మనకు సహవాసం అవసరమా? అది ఇప్పుడు మనకు చర్చ చేద్దామా? ఎందుకులే మాకు ముచ్చట అర్థమైపోయింది, మళ్ళీ ఇచ్చేయిపోతామంటావా? పొరపాటుని ఇచ్చే ప్రసక్తి లేదు. అట్లాంటి చిన్న చిన్న ఆశలు పెట్టుకోబాకండి. ఇది ఎంతలో అయిపోయే కూటమేంగా దేశ రక్తం వేయించి అయ్యగారిని అడిగి కుర్చీ వేయించుకొని తిరుబాటు కూర్చోది గబుకుని వదులుతాక అంతా మైకం ఉంది. కూటం వేసి రక్తం వేయించి స్తోత్రం హల్లెలూయా. అది లూకాసు వార్త 10:35. మరునాడతను 2 దేనారములు తీసి ఆ పూటకుల్లవానికిచ్చి ఇతన్ని పరామర్శించుము, నీకింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. చాలండి, నా ముఖం చూస్తూ వినండి చాలు, ఇంకా దొరకలేదా లోకాపది? అమ్మా, నేను నీకు ఇచ్చు సహాయం అనగా ఎతక బాగు. విడుదల సమీపించింది, వెళ్ళిపోతామే. చూడాలి. ఇట్లా మీకు ఒకటే వాక్యం చదువుతున్నప్పుడు చూడాలి, చదవగానే మళ్ళీ తలలు పైకైతే చెప్పారు చూడాలి. మళ్ళీ దానికో రిక్వెస్ట్ దీనికో అప్లికేషన్ పెట్టేదాకా ఉండకూడదు. మీరు పెద్ద గ్రీన్ పెన్ వేసుకొని గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలాగా చూడబాకు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆల్ రైట్, ఇక్కడ వాక్యాన్ని మీరు పరిశీలించండి బిడ్డలారా. వీడెవడో యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ దొంగల చేతికి దొరికాడు. దొంగతనం చేయటకును, హత్య చేయటకును, నాశనం చేయటం, ఆడికి 3 రకాల పరిచర్లు ఉన్నాయంట. 3-fold మినిస్ట్రీ ఆఫ్ డెవిల్. ఆడికి 3 ఉన్నాయంట. దొరకాలిగానే యేసు రక్తం జయం. ఏం చేస్తాడట? 1 దొంగతనం, 2 హత్య, 3 ఇంకేమి ఎముకల్లో సున్నం కూడా ఉంచమన్నాడు.
కనుక బిడ్డలారా మీరు చూడండి, యెరూషలేము నుండి యెరికోకు వెళతా దొరికాడు. అని అడుగుదాం, యెరూషలేములో ఏం కరువు వచ్చిందిరా? దైవ దర్శనం తగ్గిందా? దేవుని స్వరం వినబట్టం లేదా? పరిశుద్ధుల ప్రార్థన శిబిరం మూతబడిందా? ఏమైంది? నీకేమి లేదు. భక్తి, ప్రార్థన, సమర్పణ, వైరాగ్యం, ఉపేక్ష, సువార్త, భారం, ఈ కాస్త బోరు కొట్టి మనోడికి పొద్దుకు సత్తాడు మనిషి నాకు కొంచెం అటు ఇటు తిరగాల అని వెళ్ళాడు. ఎటో ఎరుకోక, అది కూడా ఎక్కడుంది? అది ఎక్కడో దిగుంది వచ్చింది. నిన్ను ఎక్కడ పెట్టాడు దేవుడు? కొండ మీద పెట్టాడు, శిఖరం మీద ఎత్తైన స్థలంలో పెట్టాడు. మళ్ళీ ఎందుకు దిగుతున్నావు? అదేగా పాపిష్టి బుద్ధి. దేవుడు చెప్పింది అంటే, ఆ దినములలో ఎవడు మిద్దె మీద ఉన్నవాడు ఏమైనా తీసుకుంటూ మరలా కిందికి అసలు దిగబాగురా, పైకి పైకి ఎక్కట్టా నిచ్చెనెక్కి మహిమలోకి వెళ్ళిపోరని యేసుప్రభు చెప్తుంటే, ఏ దరిద్రం పోగేసుకుంటా కిడి దిగాడు కిందకి. భక్తిలో నుంచి, ప్రార్థనలో నుంచి, సమర్పణలో నుంచి, సహవాసంలో నుంచి, దేవుని మందిరంలో నుంచి, సువార్త పరిచయంలో నుంచి, భారములో నుంచి మెల్లిగా కాసేపటి కోసం అనుకున్నాడు. కానీ యేసు రక్తం ఏం చేయ దొంగడు దొరికిపోయాడు. వాడేం చేశాడు? ముందు బట్టలు దోచేశాడు. ఆపై ఏం చేశాడు? సావుశతం కొట్టాడు. ఆపై ఏం చేశాడు? రక్త మడుగులో వదిలేసిపోయాడు. అక్కడికి ఎవడొచ్చాడు? ఎవడెవడో వచ్చాడు. రూపాయికి ఉపయోగపడలా. చివరిగా మంచి సమరయుడు అనే పేరు మీద మా ప్రభు వచ్చాడు. ఆమేన్. ఆయన వస్తూనే జాలిపడ్డాడు దగ్గరికి. అయ్యయ్యో అని రక్తపు మడుగులో పడి ఉన్నవాడిని ఆయన ఒడిలోకి తీసుకుని ద్రాక్షారసం ఇచ్చి వాడి ప్రాణం తెప్పరలు చేసి నూనె పూసి గాయాలన్నీ కట్టి అమాంతం ఎత్తుకొని తన వాహనం మీద పెట్టుకొని ఒక పూట కూల వాని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ అప్పగించాడు. ఏమండి, నా వైపు చూడండి, అందరూ చూస్తున్నారా? ఇప్పుడు నేను చెప్పి నేను అక్కడ ఉన్నాయో లేదో మళ్ళీ చెక్ చేసుకుంటున్నారా? అమ్మమ్మమ్మమ్మ, ఎంత భక్తి బెరయ్యా! స్తోత్రం. మంచిది, నేనేం కాదనలేదు, కానీ ఆనక చూడండి పని ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరు పట్టుకోవలసిన మాట ఏంటంటే మీరు ఈ మధ్య కొంచెం కఠినంగా మాట్లాడుతున్నారు. 100 చర్చలు దాటుకొని మీ చర్చికి వస్తున్నాను నేను అన్నాడు ఒకడు. నేను అన్నాను, నువ్వు రాలేదురా అన్నాను. చర్చలు పెట్టుకుని వస్తుంటే నువ్వు రాలేదన్నాను. మరేంటి అన్నాడు? ఆయన ఎత్తుకొచ్చి నాకు అప్పగించి వెళ్ళాడు. ఎవరు ఆయన అంటే? అది అనరా గట్టిగా. ఆడు ఎక్కడున్నాడు? రక్త మడుగులో పడు 108కు ఫోన్ చేస్తా కూడా లేదాడు ఓపిక. ఎవడెవడు వచ్చి సెల్ఫ్ యాక్సిడెంటా, ఏమైంది, ఎవరన్నా హిట్ అండ్ రన్నా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద ఎమ్మెల్సీ చేశారా? వీడు రక్త మడుగులు చచ్చేలా ఉన్నాడు. వీడికి ఎంక్వైరీ చేసేవాడు వద్దు, ప్రశ్నలు అడిగేవాడు వద్దు. ఇన్సూరెన్స్ ఏమైనా ఉందంటావా? ఉంటే చచ్చిపోమంటావా ఇంద్ర? ఇప్పుడు అందుకే చెప్తున్నాను, ఇన్సూరెన్స్ చేసుకోమని. ఇప్పుడు చూడు చచ్చిపోయేలా ఉన్నావు. అమ్మమ్మ, ఎంత భక్తి పరుడు వచ్చాడరా! ఇట్లాంటి వాళ్ళు బోల్డ్ మంది వచ్చారండి. ఏం అడగల, అమాంతం వచ్చి ఒడిలోకి తీసుకున్నాడు. నేను పడి ఉన్న చోటుకు వచ్చినవాడు, నన్ను తన ఒడిలోకి తీసుకున్నవాడు, నాకు ద్రాక్షారసం ఇచ్చినవాడు, నాకు నూనె పోసినవాడు, నన్ను తన బండి మీదకి ఎక్కించుకున్నవాడు, నన్ను ఒక పూట కూళ్ళవానింటికి చేర్చినవాడు, పూట కూళ్ళవాని చేతికి ఇచ్చినవాడు, పోషించడానికి, పరామర్శించడానికి వానికి ధ్యానాలు ఇచ్చినవాడు, మళ్ళీ వచ్చి ఏమన్నా బాకీ ఉంటే కడతాను రా బాబు అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఎవరైనా చెప్పొచ్చుగా ఆయన పేరు, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చర్చికి మనం వచ్చాము, ఆయన తెచ్చాడా? మీకు ఈ విషయంలో డౌట్ ఏమైనా ఉంటే మీ ప్రభుని అడగండి. వెరీ గుడ్. మళ్ళీ ఎవరు తెచ్చారు? యేసయ్య తెచ్చాడు. మన ప్రయత్నం, మన తెలివి, మన ఎంపిక, మన జ్ఞానం కాదు ఇదంతా. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, సహవాసం మనకి ఎందుకు? దైవజనుడితో సహవాసం ఎందుకు అవసరం? ఎందుకు అవసరం అంటే యేసు ప్రభు తీసుకొచ్చి మరీ అప్పగించాడు కనుక. ఇట్ ఈస్ నాట్ అవర్ చాయిస్, ఇట్ ఈస్ గాడ్స్ డెసిషన్. ఇది మన ఎంపిక, అవకాశము కాదు, ఇది దేవుని నిర్ణయం. కాదంటారా? మనం పడి ఉన్న చోటుకు వచ్చింది ఎవరు? చెప్పాలి గట్టిగా. ఎందుకని? బాగా ప్రార్థన చేస్తున్నామని. ఆయనకు దూరమై ఆడికి దొరికి
సర్వస్వం కోల్పోయి దిగంబరంగా పడి రక్తం మడుగులో పడి సావు బతుకులో చచ్చుంటే ఆయనే మన దగ్గరికి వచ్చాడు. మన దగ్గరికి వచ్చిన వాడెవరు? ద్రాక్షారసం అనండి. కొత్త నిబంధన భాషలో ద్రాక్షారసం అంటే పరిశుద్ధ రక్తం. ఏమన్నాడైనా? ద్రాక్షారసం పట్టుకొని ఇది అనేకులు కొరకైన క్రొత్త నిబంధన రక్తం. ద్రాక్షారసాన్ని పట్టుకొని పరిశుద్ధ రక్తం అన్నది నేను కాదు, యేసయ్య. ఇది బాగా ట్రై చేసి తయారు చేసిన ఒక వ్యాఖ్యానం కాదు, ఆయన చెప్పిన మాట. సో ఇప్పుడు చెప్పండి, నీ వద్దకు దిగి వచ్చిన వాడెవరు? ఏమిచ్చాడు ఆయన? ద్రాక్షారసం. ద్రాక్షారసం అంటే ఏంటి? పరిశుద్ధ రక్తం. ఆ తర్వాత గాయాలకి ఏం పూసాడు? నూనె అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? పూట కూల్లవాని ఇల్లు అనగా మందిరం, పూట కూల్లవాడు అనగా సంఘ కాపరి. అతని చేతుల్లో 2 దేనారాలు పెట్టాడు. ఇదే పరిశుద్ధ గ్రంథం, పాత నిబంధన కొత్త నిబంధన. స్తోత్రం చెప్పొచ్చుగా. ఇప్పుడు చెప్పండి, మనం పడి ఉన్న చోటుకు వచ్చింది ఎవరు? పరిశుద్ధ రక్తం ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ ఇచ్చింది ఎవరు? స్వార్థను తన వాహనం ఎక్కించుకున్నది ఎవరు? పూటకొల్లవాని మందిరానికి తెచ్చింది ఎవరు? పూటకొల్లవాడని సంఘ కాపరి చేతిలో పెట్టింది ఎవరు? మొన్న నచ్చపోతే వెళ్ళిపోతాకు నువ్వెవడవే? సేమ్ డైలాగ్ అవుతారు కూడా. నచ్చపోతే వెళ్ళిపోమంటాకి నేనెవరిని? నేను నువ్వు ఇద్దరం కాదురా బాబు ఓనర్సమా. అర్థమవుతలేదు నీకు. ఓనర్షిప్ ఇక్కడ ఎవరికీ లేదు. ఏమన్నా బోధపడుతుందంటావా? మళ్ళీ అడుగుదాం. నీవు పడి ఉన్న చోటకి దిగి వచ్చింది ఎవరు? పరిశుద్ధ రక్తం ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మనిచ్చింది ఎవరు? పరిశుద్ధ గ్రంథం అని 2 ధ్యానాలు ఇచ్చింది ఎవరు? పూట కూల్లవడిన సంఘ కాపరి చేతిలో పెట్టింది ఎవరు? పూట కూల్లవని మందిరంలో తీసుకొచ్చి పెట్టింది ఎవరు? రోజు గాయాలు కట్టేది ఎవరు? కాదు. అది అవన్నీ ఆయనే, ఇది మేము. కాదా? అవునా? ఇప్పుడు చెప్పండి, రక్తం ఆయనే ఇచ్చిన, ఆత్మ ఆయన ఇచ్చిన, గ్రంథం ఆయనే ఇచ్చిన, గాయాలు కట్టేది మాత్రం చెప్పండి. ప్రాణం ఇచ్చింది ఆయనే, రక్తం ఇచ్చింది ఆయనే, ఆత్మనిచ్చేది ఆయనే, వాక్యం ఇచ్చేది ఆయనే, శాకిరీ చేసేది మాత్రం పాస్టర్ గారు. గాయాలు కట్టేది మాత్రం చెప్పరే. అసలు ఒప్పుకుంటాక పేను ఒప్పుతలేదు ఒకడికి. ప్రభు అందరికి మారుమనసు దయచేయును గాక. మూయబడ్డ నోరులు ధారాబడును గాక. యేసు రక్తమే. హల్లెలూయా. ఇప్పుడు రోజు గాయాలు కట్టేది ఎవరు? యేసుదాస్ పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయ్యి వరంగల్ హాస్పిటల్లో పడితే చూస్తాకి వెళ్ళాను నేను. రాలేదా? మరే చూస్తాకి వెళ్తే పాపం చాలా దుఃఖంలో కష్టంలో ఆయన శరీరంలో భయంకరమైన నొప్పులతో బాధపడుతున్నాడు మంచం మీద. ఈయన పక్కో బెడ్ పేషెంట్. ఆడేకంగా గౌకాకులు పెట్టి పచ్చిపూతలు తిడుతున్నాడు. ఏ బెడ్ కాబట్టే చుట్టుపక్కల కట్టెన్లు పెట్టారు. నేను అడిగా, ఏమన్నాడు అంటే, ఆయనకి పాపం బాగా దెబ్బలు తగిలి అంటే అన్నాడు. ఈయన వదిలేసి నాన్న చూస్తాకి వెళ్ళా. ఆడు అరుస్తున్నాడు భయంకరంగా, పచ్చి బూతులు. ఆ డ్రెస్సింగ్ చేస్తున్నాడు వాడికి. వాడు నొప్పికి ఇది విలవిల్లాడిపోతా అది గాయం అంతా రోడ్డు మీద పడి చెక్కేసింది, కొట్టుకుపోయింది. నల్ల పెంకు కట్టింది. ఆ పెంకు తీస్తుండే అడిగి ఎట్లా ఉంటుంది? తీయకుండా మరి మందు ఎక్కుద్దా? జాగ్రత్తగా అడిగి ఆయిల్ అప్లై చేసి కష్టపడి మెల్లికి తీస్తున్నాడు. బాగా తట్టుకోలేక చెట్ట బూతులు తిడుతున్నాడు. ఆ బూతులకి ఆడికి నాకు ఏ సంబంధంలో ₹10 పని చేయలేదని ఆడికి నాకే రక్తం మరుగుతున్నాడు, తిడుతున్నాడు. వాడు కట్టెంటి తెచ్చాడు. ఏంద్రా అని అక్కడికి వెళ్తే ఆడు చాలా శాంతంగా కట్టెలు కడుతున్నాడు. ఆడు ఏంటి అట్టు తిన్నాడు అంటే, మీరు బాగుండు అన్నాడు. వాడు అన్నీ కట్టుకొని ఉన్నాడుగా. వచ్చేసా. ఈయనతో పరామర్శించి మంచి చెడ్డ మాట్లాడి ప్రార్థన చేసి ఇక పోయా. బయట నిలబడ్డా. వెళ్తలా నేను. నాకు ఇప్పుడు ఆ డ్రెస్సర్తో మాట్లాడు. నా దృష్టిలో ఆడు యేసుప్రభు తర్వాత ఆడే. నిజం. అరగంట నిలబడ్డాక వచ్చాడు బయటికి. ఏంటి సార్ అన్నాడు.
కాదయ్యా అట్ట పచ్చి బూతులు తిడుతున్నాడే, నీ కోపం రాలేదా అంటే అలవాటు అయిపోయింది సార్. కాదు ఎంతైనా అంతంత మాట్లాడుతుంటే నీకు కొంచెం ఉన్న కోపం రాలేదంటే ఆడేదో బాధలు ఉండి అంటాడు కానీ సార్. కానీ డిశ్చార్జ్ అయ్యాక డాక్టర్ గారికి కాదు మాకే 10 సార్లు దండం పెడతాడు అన్నాడు. వరంగల్ హాస్పిటల్లో బయట కారిడార్లో ఆ డ్రెస్సింగ్ చేసేవాడు నాకు ఉపదేశం చేస్తున్నాడు, యేసు రక్తం చేయి. నేను స్వీకరించా. వాడికి ఇట్లా అన్నా నేనంటే, సార్ భలేవారు సార్, భలేవారు సార్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 100, 50, అది కూడా మన ప్రేమ గుర్తుగా ఇచ్చి 50 అని 100 బతికేస్తుందా? ఏదో నా శ్రమను గుర్తించారన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అడిగి, అంతే. దేవుడిచ్చిన 10 రూపాయలని పోషిస్తే సార్ దేవుడి కదా కాపాడేది. నేను వాడికి చేతులెత్తి దండం పెడితే ఆశ్చర్యం, ఊరుకోండి సార్, తప్పు సార్, మీరు పెద్దోళ్ళు సార్ అన్నాడు. ఏం కాదు, నాకంటే నువ్వే పెద్దోడివి. ఆడు ఆశ్చర్యంగా అన్నాడు. అయ్యా మొత్తం డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఆడు దండం పెడతాడని దాన్ని దృష్టిలో పెట్టుకుని బూతులన్నీ భరిస్తున్నాడు వీడు. అక్కడే పరిశుద్ధాత్మ నా హృదయంలో, రే చూసావరా, ఇదిరా సంఘ కాపరంటే. ఆ దినమున కలిగే బహుమానం కోసం ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క గాయం ఉంటుంది. కొంతమందికి మానసిక గాయాలు, కొంతమందికి కుటుంబ సంబంధాలు, కొంతమందికి ఆర్థిక నష్టాలు, కొంతమందికి వ్యాధులు, కొంతమంది దయ్యపు చేతబడి శక్తుల ప్రభావాల సమస్యలు, కొంతమందికి ఇరుగు పొరుగు అసమాధానం. ఒక గాయం కాదు కదా బిడ్డలకి. ఆదివారం చేసే ప్రసంగం ఒక్కటే కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క మాట తగులుతుంది కదా. నేను అడిగాను, ప్రభా చిన్న పిల్లలు కూడా అర్థమయ్యేలా చెప్పాలి. కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు, సీనియర్లు ఉంటారు. ఒకే ప్రసంగం చేస్తే అట్ట ఒక ఆయన పెద్ద థియరీ చెప్పాడు. దాని మీద చర్చిని 10 ముక్కలు చేయాలి, ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్పాలి. కొత్తగా వచ్చి ఉంటాడు, సీనియర్ ఉంటాడు, ఒకే ప్రసంగం ఎట్ట కుదురుద్ది అని దాని మీద ఒక పెద్ద థియరీ చేశాడు. నిజమే కదా, నేను కూడా ఆలోచించా, ఇది ఎంత సాధ్యం అసలు. ప్రతి వారం కొత్త వాళ్ళు 2 వస్తుండే, వాళ్ళకి వేరే చర్చి పెట్టి గత వారం కూడా అప్పుడే సీనియర్ అయిపోయే. ఇది ఎట్టా ఆదిమ సంఘం ఏం చేశారు, మనకు ఆలయ మొదలు వీళ్ళకి రోడ్డు మీద ఒకటే కోటం. అరే ఈడేమో కొత్త తీరి చెప్పే, ఇది ఏందిరా సావు. ప్రభువా ఒకే ఉపదేశం, ఎవరికి ఏది అర్థం అవ్వాలో అది అర్థమవుతుంది, ఎవరికి ఎక్కడ తాకపడాలో తాకపడుతున్నారు. కానీ అందరికి అర్థమయ్యేలా చెప్పే పాయింట్ నాకు కావాలి. ఇప్పుడు నాకు అర్థమైపోయిందిలే కానీ చెప్పడం రావాలా అని కూర్చున్నా యేసు ప్రభు దగ్గర. నేను ఎట్లాగో అమాయకున్నాగా, అందరికి అర్థమయ్యేలాగా అమాయకంగా చెప్పేది నాకు చెప్పాడు యేసు ప్రభు. ఇంట్లో 4-5 సభ్యులు ఉన్నాం, మమ్మీ డాడీతో కలిపితే 5. అప్పుడప్పుడు కోడిని కోసుకునే వాళ్ళం. ఏంది అట్లా శాకాహారం చూపులు చూస్తున్నారు? బో ఆహా, పేతురు దుప్పటి కాదు మందే, యేసు రక్తం ఏం చెయ్యం. చెప్పండి. కోడిని కోసుకున్నాం. నేను ఇంట్లో చిన్నోడిని కనుక కేక్ కోసి డ్రెస్సింగ్ చేసి క్లీన్ చేసే డ్యూటీ నాది. నాకంటే పెద్దోడు కనుక మొక్కలు కోసే డ్యూటీ అన్నది. అన్నయ్య కంటే పెద్ద కనుక అల్లం వెల్లిపాయ నూరే బాధ్యత అక్కదే. దానికి అల్లుడు ఎందుకు, కమ్మగా కూర వండే డ్యూటీ మమ్మీది. ఎప్పుడు పడితే అప్పుడే. ఇప్పుడు బాధ ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఇవన్నీ చేస్తలేదని బాధ. ఇప్పుడు దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఇంతమంది కలిసి చక్కగా సమిష్టిగా, ఫ్యామిలీ అంటే అంతే కదా, కుటుంబం అంతే. మమ్మీ మంచిగా కొడుతుంది, 5 కూర్చుంటాం భోజనానికి. ఇప్పుడు చెప్పండి, డాడీకి ఫస్ట్ వడ్డించాకే కదా, శాఖరి మనతో స్టార్ట్ అయిందిగా. పేక్ కోసి డ్రెస్సింగ్ చేసిన లాస్ట్ పడుద్ది నాకు. ఎందుకంటే చెప్పినాడు, ఏయ్ డాడీ అన్నయ్య. ఈలోపు ఎవరన్నా మామయ్యో పెద్దనని వస్తే, అవునా కాదా? ఇప్పుడు సింపుల్గా చెప్తాను, నాకేసిన మొక్క పెదనాన్నకి వేసిన మొక్క ఒకటే వద్దా? ఇప్పుడు మర్యాద అడిగి ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఒకే కోడి, ఒకే గిన్నె, ఒకే గరిటె, కానీ ఒకే మొక్క పడదరా? ఎవడి మొక్కాడికి పడుద్ది. ఇంతకన్నా అమాయకంగా ఎవడు చెప్తాడు యేసు రక్తం చేయం? చాలా ఇంటలెక్చువల్గా చెప్తారు అందరు, ఇది అమాయకం రేంజ్ ఇదే. ఎవడు మొక్కాడికి పడదా మాట్లాడరే.
ప్రసంగం కూడా అంతే చెప్పాడు యేసుప్రభు. నాకు ప్రాణం తేలికైపోయింది. ఒకే అంశం తీసుకొని మాట్లాడుతున్నప్పటికీ కూడా ఒకడికి మానసిక గాయం కట్టబడుతుంటుంది, ఒకడికి ఆర్థికమైన ధైర్యం దొరుకుతుంటుంది, ఒకడికి మానసిక కృంగుదలలో ధైర్యం లభిస్తుంటుంది. అదే ప్రసంగంలో సాక్ష్యాలు చెప్పమంటే, అయ్యా నేను చాలా దుఃఖంలో వచ్చాను బాబు, దీనికి సంబంధమైన రిపోర్టింగ్ కూడా చెప్తాడు. అరే నీకు అర్థమైందా? అట్టయిద్ది. ఎందుకనంటే బోధించేవాడు పరిశుద్ధాత్ముడు కదా. మరి నేనెవరో? నా చేతిలో ఇది మైకు, ఆయన చేతిలో నేను మైకు. ప్రసంగం బాగుండే మైకును మెచ్చుకుంటే ఏమైనా తెలివి ఉందా? నేను చెప్పేది ఈ మైకుని మెచ్చుకోకూడదు. మాట్లాడు నా ప్రభువా అన్నాగా ఆయన కదా, నీవు పలికితే అన్నా ఆయన కదా. స్తోత్రం అనొచ్చుగా. ఆస్వాదితోను నీ మాటల మకర అన్నాగా. మంద కాదు కాసి గొడవ, యేసు రక్తమే. మీకేమైనా బోధపడుతుందంటారా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, గాయాలు కట్టే డ్యూటీ ఎవరిదే చెప్పాలి. పుండ్లు పిండాలి అప్పుడప్పుడు. ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే రసం పడితే, చీమ పడితే ఏం చేయాలా? కొన్ని పెంకు కడితే ఏం చేయాలా? అప్పుడు హాయిగా ఉండిద్దా? అప్పుడు మీరు అలుగుతారుగా, అప్పుడు మీరు తిడతారుగా. మౌనంగా భరిస్తాం. నిజంగా చెప్తున్నాను, నమ్మండి. మాకు బాధ కలుగుద్ది కానీ కోపం రాదు. మాకు ఎప్పుడు బాధ కూడా కలగలేదని అబద్ధం మాటలు. బాధ కలిగింది, చాలాసార్లు బాధ కలిగింది. అబ్బా అంత కఠినంగా ఎట్లా? ఎందుకంటే మా ముందు మాట్లాడరుగా. అదేదో మా ముందు మాట్లాడితే అప్పుడే చెప్పాను. కానీ అయ్యగారికి ఈ మధ్య ఆ మొక్క చెప్పలేడు ఎప్పటికి. ఏంట్రా అంటే ఏంటి చెప్పడం, ఇది ఒకటిలా కాదు. ఈ మధ్య అయ్యగారికి అందులో ప్రకటన గ్రంథానికి మించిన మర్మాలు ఉంటాయి. అలా మొక్క చెప్తేగా చెప్పడం ఏంటండి, ఎందుకులేండి మనకు. కానీ అది ఏందిరా వద్దులేండి. ఆ ఎదురుకుండా ఉండి ఆడి ముఖం ఫీలింగ్ చూసిన వాడికి లేని 100 డౌట్లు వస్తాయి ఆడికి. ఇప్పుడు వీడి ఉద్దేశం కూడా అదే. నేను చెప్పింది అబద్ధమా సార్? ఏదో ప్రసంగంలో తగులుతుంది, కొంచెం గాయం వేస్తుంది. నేను మందిరానికి రావడానికి కారణం, నేను వచ్చిన మొదటి రోజున ఒక్కొక్క మాట నన్ను ఎంత ఆదరించింది, గాయాలు కట్టింది. కానీ ఈ మధ్య కొట్టేస్తున్నాడు. ఆదరణ పరిచర్లు పోయినాయి, ఇప్పుడు గాయపరిచే పరిచర్లు వచ్చినాయి. నేను ఒక మాట చెప్పనా? అది పద్ధతే. సంస్కారవంతంగా అడిగి మరీ చెప్తున్నాను, మీరు చెప్పమంటేనే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దీపవృక్షంలో తైలం పోయాలా వద్దా? మంట తగ్గుతున్నప్పుడు ఏం చేయాలి? నూనె పోస్తున్న చక్కగా దేదీప్యమానంగా వెళ్తుంది. నూనె పోసిన తర్వాత కూడా ఒక్కోసారి మంచిగా వెలగదప్పుడు ఏం చేయాలి? బంగారపు కత్తెర తెచ్చి ఒత్తిని మంచిగా వెలుగుతుంది. ఇప్పుడు నూనె పోసినప్పుడు ఎవరు? మంచి మా దైవజనుడు ఖమ్మం పట్టణంలో ఇంత ప్రేమ గల తండ్రి లేడు. అల్లెళ్ళు ఎందుకని? తైలం పోసాడుగా. తైలం పోసిన ఎలగట్లప్పుడు ఏం చేస్తాడు? ఈ మధ్య మారిపోయాడు అయ్యగారు, కోసేస్తున్నాడు, కత్తిరించేస్తున్నాడు. ఓరి అమాయకుడా, తైలము పోసినా నువ్వు వెలగటానికే, కత్తిరించినా నువ్వు వెలగటానికే. తైలం పోసినప్పుడు ప్రేమ గల దైవజనుడు, కత్తిరించినప్పుడు కఠినాత్ముడైపోయాడు. ప్రభా నీ దాసుల్లో ఇవన్నీ మర్మాలన్నీ ప్రార్థనలు పెడతారు వీళ్ళు. ప్రార్థన చేయమని ఇచ్చామనుకో, ప్రభా నీ దాసుని ప్రేమతో నింపు నాయన. ఆ మధ్య మా పరిచయంలో ఒక సైతాన్ జ్వరబడింది. ఆ సైతానికి ప్రార్థనిస్తే ఏమని చేసింది తెలుసా? ప్రభా నీ దాసురాల్ని అండమాన్ తీసుకెళ్ళిపో ప్రభా, అండమాన్ నికోబార్ దీవుల్లో వాడుకోరాయినా అంటే, అమ్మాయికి అందరం ఏకీపిస్తున్నామా భాష దాన్ని కొట్టి నీకేమడ్డు వచ్చానే నేను. అప్పుడు కానీ బలు వెలగలేదు. ఏ సైతాన పో, నీకేమడ్డు వచ్చానే సైతానా, అండమాన్లో వాడుకో, నికోబార్ అండమాన్ తీసుకెళ్ళిపో ప్రభా. ఇట్లాంటి మర్మాలు ఉంటాయి నాన్న. కొంతమంది మర్మాలు సాక్ష్యాల్లో చెప్తారు.
పాపం మీ బిడ్డలను అనాథలు చేయకండి రా, ఎవరో తీసుకెళ్ళండి రా, ఎందుకంటే వదిలేశారా పాపం. దేవునికి స్తోత్రం. అంతే, అదే అడ్రస్లేమ్మా, నిన్నేమంటలేదు, పెద్దోళ్ళు ఏమంటలేదు, నిన్నేమంటమే బాబు. దేవునికి స్తోత్రం. సేవ అంటేనేది మా పూట కొలవని పని, అదే చెప్తున్నాను ఇప్పుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. చాలాసార్లు మీరు మాట్లాడితే, చాలాసార్లు మీరు మాట్లాడకుండా వెళితే, చాలాసార్లు మీరు వేరొకరి దగ్గర కూర్చుంటే మాకు బాధ కలిగింది. నిజం, ఒక సంఘ కాపరిగా చెప్తున్నా. మీ సంఘం గురించి, అయ్యగారి గురించి నాకు ఏం తెలియదు, ఒక్క మొక్క ఇంతకుముందు ఇప్పుడు మాట్లాడలేదు, ఇదే మొదటి కోటం. నా గొడవ చెప్తున్నాను. నేను సంఘ కాపరినే. నేను ఇప్పుడే పరలోకంలో వచ్చిన గబ్రియల్ని కాదు, 32 ఏళ్ళుగా సంఘ కాపరిని. పడి చెప్తున్నా. దేవునికి స్తోత్రం. ఇది నా సాక్ష్యం, నా వ్యవహారం, నా సేవ. మీకు ఏడైనా కనెక్ట్ అయితే కనెక్ట్ చేసుకోండి, అది నేను చెప్పేది. ఇంక తెలియదుగా, పొరపాటున అయ్యగారు ఇంకొకసారి పిలిస్తే ఇప్పుడు చూసిన అనుభవాలు కొన్ని ఉంటాయి, కొంచెం చెప్తాను. అప్పుడు ఇదే ఫస్ట్గా అవన్నీ అయ్యే చెప్తున్నా, విశాఖపట్నం. దేవునికి స్తోత్రం. బాధ కలిగిన మాట నిజమే, కానీ కోపం రాదు. ఎందుకు తెలుసా? ఆయన తెచ్చి నా చేతిలో పెట్టాడు. అమ్మా, ఇప్పుడు నేను ఒక బిడ్డకి అది 8th క్లాస్ చదివేటప్పుడు ఒక పెన్ ఇచ్చా, డిగ్రీ అయిపోయింది ఇప్పుడు. మొన్న అంకల్ ఈ పెన్ను నేను ఎప్పుడు ఇచ్చాను నీకు, ఎత్తుపోయా టేబుల్ మీద నుంచి. అయ్యి బాబు లేదు అంకుల్, మీరే ఇచ్చారా? ఎప్పుడు ఇచ్చారంటే 8th క్లాసులో. ఎన్నాళ్ళు ఎవడన్నా పెన్ను వాడతాడరా, కంపెనీలు ఏమైపోతాయి, ఎప్పటికప్పుడు వాడి పడేసి మళ్ళీ కొంటూ ఉండాలని చెప్పాను. అట్లాంటి బోల్డ్ పడేసాను అంకుల్, ఇది మీరు ఇచ్చిన పెన్ను అంకుల్, దీన్ని కాపాడుకున్నాను జాగ్రత్తగా. ఒక సేవకుడు ఇచ్చిన దాని మీద అంత గౌరవం ఉంటే, సాక్షాత్తు ప్రభువు మిమ్మల్ని తెచ్చి మా చేతిలో పెట్టాడురా. ఇది ప్రేమ అనండి. రెండో కోణం చెప్పనా, మళ్ళీ ఇంతే పదిలంగా ఆయన చేతిలో పెట్టాలి, అది భయం. మీకు అర్థమైన సబ్జెక్టు. మళ్ళీ ఇంతే పదిలంగా మేము ఎవరి చేతిలో పెట్టాలి? అమ్మో, మామూలుగా ఉండదు ఆయనతో ఆ రోజున తీర్పులో. ఇప్పుడు గొర్రెపిల్ల కాబట్టి నడుతుంది, అప్పుడు కొదమసింహం. ఇప్పుడు ప్లేడర్ గారు కాబట్టి ఆయన నువ్వే చూసుకోవాలంటే ఎట్టగానే చూసుకుని నడుపుతున్నాడు. ఇప్పుడు ఆయన జడ్జి అవుతాడు. అప్పుడు ప్లేడర్ గారే జడ్జి అయితే డేంజర్. ఎందుకని? మన కేసు లూప్ హోల్స్ అని ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? జడ్జి అయి కూర్చున్నాడు. అప్పుడు న్యాయపీఠం కూర్చుంటా. యాక్చువల్గా ప్రభు అంటే నోర్మే, నాకు తెలుసు, కానీ అవునా కాదా? కాబట్టి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సంఘ కాపరికి విశ్వాసికి మధ్య ఉన్న అనుబంధం ఏంటి తెలుసా? తండ్రి బిడ్డ, వైద్యుడు పేషెంట్. అప్పగింపబడిన బిడ్డ పోషించవలసిన వాడు, అమూల్యమైన సంపద కాపాడవలసిన వాడు, దేవుని ఇల్లు గృహ నిర్వాహకుడు, దేవునితో ఇన్నున్నాయి. అందుకని మీరు చిరాకు వచ్చి మానేస్తే మేమే ఇంటికి వచ్చి అలిగి 2 వారాలు మానేస్తే రాకపోతే కడుపు మాడి ఆడేసేస్తాడు అనుకోకుండా మేము కడుపు మార్చుకొని పరిగెత్తుకొచ్చి. నేను ఒక విశ్వాసి ఒకసారి చర్చికి రాలేదు, ఎప్పుడు రాకపోయినా బల్లారాధనకు వస్తాడు. బల్లారాధనకు రాకపోతే నేను మా పాస్టమ్మ ఆ రోజు సాయంత్రం చాలా ఏళ్ళ క్రితం 2000 దాటుద్ది, ఆ ఇంటికి వెళ్ళాము. వెళ్తే ఉన్నాడు. బ్రదర్ ఎందుకు బ్రదర్ రాలేదు? హాయ్ గారు, సారీ గారు, కొంచెం రాలేకపోయినా, మా అన్నండి బాబు, వెళ్ళివారండి బాబు, అయ్యి గారండి అని చెప్పి అన్నాడు. ప్రార్థన చేసాం, కానుకిచ్చాడు. వద్దు నాన్న అని చెప్పి, ఎంత వద్దన్నా అడ్డం పడిపోయి ఏడిసి గోల పెట్టి నానా యాగి చేసి ఇచ్చాడు. మాకున్న క్రమం సంఘంలో ఎప్పుడు తీసుకోను, చర్చిలో ఇవ్వాల్సింది తీసుకుని కూడా లేదు. ఆ క్రమం మీకు తెలుసు కదా అని చెప్పినా సరే ఒకసారి క్షమించండి, అది ఇది అని నానా యాగి చేసి ఇప్పుడు తీసుకోకపోతే పర్మనెంట్గా మానేస్తాడేమోనంత భయం కలిగించి, నేను తీసుకున్నది ఇది అర్పణ కాదు ఆన్ని అన్నట్టుగా తెచ్చే. కానీ నాకు ఆడి మీద డౌటే. ఆ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మా పాస్టర్తో ఆవిడకి ఫోన్ చేయించాను. మేము వచ్చాం కదా, ప్రార్థన చేశాం కదా, బ్రదర్ గారు మేము వెళ్ళాక ఎలా ఫీల్ అయ్యారు, ఏమన్నారు అని అడిగించా మా పాస్టర్తో. ఏడుతుంది ఆవిడ. లౌడ్ స్పీకర్ పెట్టింది.
అమ్మ ఎందుకు ఏడుతున్నావు? ఆయన మారు మనసు పొందలేదు అయ్యారు అని. ఆ ముక్క నాకు తెలిసిలే కానీ నువ్వు ఎందుకు ఎడుతున్నావు పాయింట్ కరెక్ట్గా చెప్పంటే, నాకు తెలుసు వస్తాడని, దశంభాగం ఇవ్వద్దు దాని గురించే వచ్చాడు అన్నాడంట. ఇప్పుడు నాకు బాధ కలిగిద్దా లేదా? నేను అసలు గృహంలో కూడికి పెడితే కూడా తీసుకొని మనిషిని నువ్వు అడ్డం పడి కాళ్ళ మీద పడి గుమ్మంకి అడ్డం పడి ఏడ్చేసి పొర్లేసి నానా యాగి చేసి చేతిలో పెట్టి నాకు తెలుసు సందా కోసం వస్తాడు అంటివి కదా. సర్లే అమ్మ నా కడుపులో పెట్టుకుంటాను నేను చెప్పలే, నువ్వు ప్రశాంతంగా ఉండని చెప్పా. తెల్లారి పొద్దున్న మళ్ళీ వెళ్ళా, చూస్తున్నాడు నేను సందా ఇచ్చేసానుగా మళ్ళీ వచ్చాడు ఏంటని. శనివారం దాకా ప్రతిరోజు వెళ్ళా, కాసేపు కూర్చోవటం రావటమే. ఆదివారం వచ్చాడు, రాగానే ప్రార్థన అయిపోయాక ఆ కవర్ ఆయన చేతిలో పెట్టాను. ఇంకెప్పుడు కానుక ఇవ్వకండి బ్రదర్. ఏంటి సార్ ఏమైంది సార్? ఏమవ్వదు, మేము ఎప్పుడు ఎక్కడ ఎవరింట్లో తీసుకోలేదు. ఆ రోజు మీరు ఏడ్చారని తీసుకున్నాను, నేను మీకోసం వచ్చాను. బై ది వే నా ప్రభు నీ కోసం చచ్చిపోయాడు, నీ సందా కోసం చచ్చిపోలేదు. నిన్ను ఆయన ముందు నిలబెట్టాలని భయంతో సేవ చేస్తున్నా, నువ్వు సందా ఇస్తామని ఆశ సేవ చేయట్లేదు. చాలా ఫీల్ అయిపోయాడు. పక్కన ఒకడు ఉంది అన్నాడు, ఫీల్ అవుతాడేమో అన్నాడు. నేను ఫీల్ అయ్యా ఆల్రెడీ. వాళ్ళు అయ్యేది ఎందుకు కొత్త కోటం? స్తోత్రం చెప్పండి. మామూలు కూడా ఈ ఐఎఫ్జే లీడర్స్ అందరూ మధ్య మధ్యలో ఇలాంటి ఎవడో ఒక తెక్కలో వేసుకొస్తారు నా దగ్గరికి. వేసుకొచ్చాక ఆడెవ్వరం అంతా తేడాగా ఉంటుంది. వద్దులే నాన్న అంటాను, వీళ్ళు పక్క నుంచి వెళ్తుంటాను అన్నాడు. ఫీల్ అవుతాడు, నేనా అలా ఫీలు? ఇప్పుడు 5,000 మంది కలిసి నన్ను ఫీల్ చేయొచ్చుగా, నేనేం ఫీల్ అవ్వదు. మీ ప్రేమ వందనాలు. స్తోత్రం చెప్పరే. అసలు ఎవడైనా ఫీల్ అవ్వకూడదు, నేను ఒక్కనే ఫీల్ అవ్వాలి. ఇది వీళ్ళ సమర్పణ, నన్ను సమర్పించేశారు. ఈ 5,000 మంది కలిసి ఏమనంటే మళ్ళీ అబ్రాహం ఇస్సాకును పెట్టలా బలి పెడదు అంటున్నారు, కానీ ఇస్సాకు అబ్రాహ్ను పెట్టకూడదుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు బోధపడిందా? మాట్లాడరేమండి, బోధపడిందా? ఏంటి ఆకలి అవుతుంది ఏంటి? అలాంటివి ఏమి లేవు నాన్న, నువ్వు పసుకోవటం. దేవునికి స్తోత్రం. మర్చిపోయి కొరపాటున మరి ఆ విధంగా మధ్యప్రదేశ్కి సెలవులో దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇప్పుడు ఇంతకీ ఇంకో పాయింట్ చెప్తాను నేనండి, వింటారా? రక్తం ఇచ్చాడుగా, ఆత్మనిచ్చాడుగా, పరిశుద్ధ గ్రంథం వాక్యం ఇచ్చాడుగా. ఇదిగో ఈ 2 దేనారములతో వాణిని పరామర్శించు అన్నాడు అని, ఇది నీకు అని ఇచ్చాడా? ఆడికి ఇచ్చాడు, మరి నాకేది? ఏమన్నాడు తెలుసా? నేను మరలా వస్తానికి ఇస్తానులే. అక్కడ ఒక మాట, రక్తం ఇచ్చింది నేను, ఆత్మనిచ్చింది నేను, వాక్యం ఇచ్చింది నేను, ఇంక నువ్వు చేసేది ఏముంది అనలా. నీకేమైనా పడితే అంటే నా రక్తం, నా ఆత్మ, నా వాక్యం కాకుండా నీది కొంత పడుద్ది. ఏంటది? శ్రద్ధ, ప్రేమ, కన్నీరు, ఉపవాసాలు, జాగరణం, సహనం, పరిచర్య, చాకిరి, నింద, అవమానం, ఇవన్నీ పాస్టర్ంతు. ఇవన్నీ పడితే ఇప్పుడు ఏముండదంట. నేను మరలా వస్తాను చూడు, అప్పుడు నీకు ఇస్తా. ఇప్పుడు ₹1 జీతం లేదు, ఇప్పుడు ఫండ్స్ లేవు, ఇప్పుడు నెలకింత లేదు, ఏవి ఇవ్వడంట. ఎప్పటికైనా వస్తానుగా, వచ్చినప్పుడు ఇస్తానంటే ఆయన 2వ రాకలో వచ్చినప్పుడు ఏదైనా బహుమతి ఇస్తాడని ఈ బ్రతుకంతా ₹1 ఆశించకుండా ఆ పేషెంట్ని చూసుకుంటూ ఆడు తిన్నగా మిగిలిన రొట్టె ముక్కలు ఉంటే, యాపిల్స్ ఉంటే, గ్రేప్స్ ఉంటే అవి తిని బ్రతుకుతా ఆ దినమున ఇచ్చే జీతం కోసం సేవ చేయాలంట.
ఆశ సంఘం మీద కాదు, సంఘాన్ని ఆయన ముందు నిలబెడితే వచ్చే జీతం మీద. ఆశ లేదంట్లో ఉంది, కానీ మీ మీద కాదు, మిమ్మల్ని జాగ్రత్తగా అప్పచెప్తే వచ్చే దాని మీద ఉంది. దున్నువాడు ఆశతోనే దున్నవలను కదా, కళ్ళము నూర్చువాడు ఆశతోనే నూర్చవలను కదా. కాదనని ఆశ లేదంటలేదు, కానీ మీ మీద కాదు. నీ మీద ఆశ చేత, మీ మీద కాదు, మీ మీద కాదు. ఏ వాక్యాన్ని నమ్మాము తెలుసా? తండ్రులే పిల్లలకు ఆస్తిని సమకూర్చవలన కానీ పిల్లలు తండ్రులకు కాదు కదా అనే వాక్యం నమ్మిన వాళ్ళం మేము. మీ నిమిత్తము సంతోషంగా వ్యయమైపోదును అనే సమర్పణ కలిగిన వాళ్ళం. సంఘం కోసం నేను పెట్టే ఖర్చు పడే ప్రయాస చూసి మా సంఘ పెద్దలు ఒకసారి, అయ్య గారు ఎందుకు అయ్యారు మరి ఎక్కువ భారాలు వేసేసుకుంటారు మేము మీద అంటుంటారు. లేదురా నాన్న, మీరందరూ మహిమలోకి వస్తే చాలరా. హల్లెలూయా. ఇందులో ఇంకొక టెన్షన్ ఉంది, చెప్పనా? మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానన్నాడు కదా, వచ్చినప్పుడు ఊరకనే ఇస్తాడా? ఈయన్ని ప్రజెంట్ చేయాలా? ఈయన్ని ప్రజెంట్ చేస్తే చెప్పండి, వాడికి ఇంకా గాయాలుంటే, వాడికి ఇంకా పుండ్లుంటే, వాడికి రస్సి కారుతుంటే, నాకు జీతం లేకపోగా ఏముంటుంది? శిక్ష ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. అందుచేత నేను ఏం చేయాలి ఇప్పుడు? తగ్గపోతే నాకు టెన్షన్. నేను మాన, నీకు ఎందుగా అలా ఉంచాయి, నువ్వు పిండకు అన్నా పిండుతా. ఇప్పుడు మాంతుందయ్యా పింగు, దాన్ని కెలకపోకు, నువ్వు మళ్ళీ గాయం మొదటికి వస్తుంది అని చెప్పినా చేస్తుంటా. అసలు మా ఏడు పట్టించుకోడు, అయ్యగారికి ఏం దొత్తే అదే, మా పేన మీద కొత్త ఒకసారి చెప్తుంటాం. ఆఖరికి ఎన్నో ఆత్మ నడిపింపు అంటాడు, దైవజనం లోపడమంటాడు, ఏదో ఒక నోరు ముప్పించేస్తాడు. ఎందుకని? ఈయన అక్కడ నోరు మూసుకొని ఉండాల్సింది, మాట్లాడటకే ఉండదు. నాతేం మాట్లాడ్డా చూస్తాడు గిరగిర తిప్పి, ఎక్కడ గాయం ఉందా, పుండు ఉందా? గాయాలు కాదురా, మచ్చ కూడా ఉండకూడదంట. అంత టెన్షన్ పడాలి నేను. కనుక ఎవడైనా మాట అనకపోతే టెన్షన్ ఉంటుందా ఉండదా? మీకో మాట చెప్తాను. తిబెరియా సముద్రంలో పునరుద్ధానం తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ చేపలకి వెళ్ళిపోయారు. యోహాను వెళ్ళ, ఒకడు పోయాడు, 10 మంది ఆడు ఉన్నారు, ఒకడు ఇక్కడ ఉన్నాడు. యేసయ్య ఒడ్డు మీద ఉన్నాడు. యేసయ్య ఒడ్డు మీద ఉంటే ఈ మాట బాగేనండి. ఎంతమంది ఉన్నారు అక్కడ? 10 మంది. ఈయన యేసు దరిన నిలిచెను. అయితే ఈ దృశ్యం 10 మందిలో ఎవ్వడికి కనపడతల్లా, యోహానుకు తప్ప. ఈ యోహాను ఇటు చూస్తున్నాడు. ప్రభురా, వాళ్ళకి సోయి లేదు. అయ్యర్ర తెడ్డో హైలెస్ ప్రభు వచ్చేసాడు. ఒకరోజు పడితే ఒకరోజు పడవు, దాన్నే ఉంది, మళ్ళీ ట్రై చేద్దాం. ట్రై చేస్తాం కదా, ప్రభు వచ్చేసాడు రా. ప్రభు చూస్తున్నాడు, ప్రభువుకి లెక్క చెప్పాలి, ప్రభువుకి అప్పగించాలి అని రోజు ప్రభువుని చూసి బతికేవాడికి టెన్షన్ ఉంటుంది. ఈ సోయి లేకుండా జీవన పోరాటం అలసిపోయిన వాడికి ఏమీ తెలీదు. మీరు చూసేది వేరు, మేము చూసేది వేరు. మీరు ఇంటికి చేపలు పట్టుకెళ్ళాలి కదా, బిడ్డలను పోషించాలి కదా, బిడ్డకు పెళ్లి చేయాలి కదా, కొడుకు ఇల్లు కట్టాలి కదా, ఉప్పు తీర్చాలి కదా. మీ బాధ్యతలను బట్టి మీరు చూసే బోల్డ్ ఉంటాయి. మేమేం చూస్తాం? వీటన్నిటిలో పడి ఆయన్ని గమనించుకోరేమో, మిస్ అయిపోతారేమో టెన్షన్. రే ప్రభు, రే మా ఏడుపు మాకు ఉంటుంది. మీకు అర్థమైందా? ఎప్పుడప్పుడు కోప్పడతాం కదా, అప్పుడప్పుడు గద్దిస్తాం కదా, అప్పుడప్పుడు దైవజనుల నోట ఆశీర్వచనం ఉన్నా కానీ శాపాలు పెట్టేస్తాడు ఈ మధ్య మా అయ్యగారు అనిపిస్తుంది కదా. శాపం కాదురా, టెన్షన్. ఎందుకంటే ఆయన కనపడుతున్నాడు మాకు. ఆయన సమీపంని ద్వారం దగ్గర ఉన్నాడు, గుమ్మలు ఆయన కనపడుతున్నాడు. టెన్షన్ వచ్చేది. రై ఒక్కొక్క నా ముందు పెట్టు, లైన్లో పెట్టు. పౌలు గారు ఏమన్నారు? ఏ విధము చేత నేను మిమ్మల్ని ఆయన ముందు సంపూర్ణులుగా చేసి నిలబెట్టవాలని. సంపూర్ణులు అయితే మరి ముందుకు వెళ్తారు, లేకపోతే పోతారు. మీ కర్మ అంటలా, సంపూర్ణులు అవ్వండి అంటలా, సంపూర్ణులుగా చేసి నిలబెట్టాలని.
అంటే సంపూర్ణ అవ్వండి అనేది ఉపదేశం, సంపూర్ణ చెయ్యాలి అనేది సమర్పణ. ఉపదేశానికి మించిన సమర్పణలు ఉన్నాడు. నేనే మిమ్మల్ని సంపూర్ణ చేయాలి అని డ్యూటీ పెట్టుకున్నాడు. ఇక ఈ సమయాన్ని మీ అందరితో మాట్లాడుతుంది ఏంటంటే, ఇన్ని రకాల పరిచర్లు ఎవరికి అప్పగించబడ్డాయి? కాపరికి. ఇప్పుడు చెప్పండి, కాపరితో మనకి సంబంధం లేదా? సహవాసం అక్కర్లేదా? తెరా సరిపోద్దా? డిజిటల్ సరిపోద్దా? ఆన్లైన్లో సరిపోయిద్దా? నేను మా సంఘంలో ఒక డైలాగ్ నేర్పించా, ఆన్లైన్లో కూడా మన లైన్లోకి రావట్లేదు రాని. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సంఘ కాపరి నిజంగా మనకు అవసరం లేదా? అవసరం లేదా? ఇప్పుడు మర్యాదగా చెప్తున్నారా? ఇందాక మా వాడు చెప్పినట్లు లేదా నిజంగా చెప్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మరొక విషయం, లూకాసు వార్తలోనే 13వ అధ్యాయం 8-9. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయుమని ఆయనతో చెప్పారు. ఆమేన్. అందరు చెప్పాలన్నారా? హల్లెలూయా. మన అంశం ఏంటి? సంఘ కాపరి నిజంగా మనకు అవసరం లేదా? సంఘ కాపరితో సహవాసం అక్కర్లేదా? అడేవాడు రాడు అసలు. ఏం తమాషగా ఉంది? ఇంకా ఎన్నిసార్లు? ఇంకా కడుపులో భయం ఉండాలి, సొంత బుద్ధి ఉండాలి. బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలె కంచర గాడిదల వలె ఉండకుండా వాక్యంలో ఉంది. దరిద్రం అంతా. మారు మనసు పొందిన వాళ్ళు ఉంటే స్తోత్రం చెప్పండి. మిగతా వాళ్ళు పొందండి ఇప్పటికైనా. పనికి మళ్ళీ మెయింటెనెన్స్. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 6-9 వచనాల మధ్య ఈ రీతిగా వ్రాయబడింది. ఆయనకి ఒక తోట ఉందట. ఆమేన్. ఆ ద్రాక్ష తోట మధ్యలో చెట్టు నాటాడట. 3 సంవత్సరాలుగా ఫలము వెతుకుతున్న ఒక్కసారి కూడా యజమాని తోటమాలితో దానిని నరికే. ఏమన్నారండి? ఇప్పుడు చెప్పండి, యజమాని ఎవరు? తోటమాలి ఎవరు? చెట్టు ఎవరు? అనాలి చెట్టు ఎవరు? ఇప్పుడు చెప్పండి. దేవుడు కాపాడేవాడు, దేవుడు రక్షకుడు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడే వచ్చి నరికాయి. కారణం తర్వాత మాట్లాడదాంలే. దేవుడు ఏమన్నాడు? నరికేమన్నాడు. ఇప్పుడు దేవుడే నరికేమన్నాక కాపరి తోటమాలి ఏం చేస్తాడు సార్? కానీ దేవుని కోపం అనే గండ్రగొడ్డలికి సంఘ కాపరనే తోటమాలి తన పేక అడ్డు పెట్టి, అయ్యా 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 ఈ ఒక్క సంవత్సరం ఉంది అయ్యా, 3 సంవత్సరాలు అయింది ఇప్పటికే, ఒక్క సంవత్సరం, సంవత్సరం వెంబడి సంవత్సరం, కృప వెంబడి కృప మనకు వచ్చేస్తుందే. ఎందుకు వచ్చేస్తుంది అనుకున్నావు? ఒక ఆయన తన పేక అడ్డు పెట్టి దేవుని కోపం అనే గండ్రగొడ్డల్ని ఆపుతున్నాడు. చెప్పారు అందరు గట్టిగా? హల్లెలూయా. ఎప్పటికీ నరికే వేస్తే పనికిరాంది, దీని నిమిత్తము నేల ఏల వ్యర్థమైపోవాలి. ఇదే స్థలములో మరొక చెట్టు పెడితే ఈ పాటికి ఫలించును కదా, ఎందుకు ఇదంతా వ్యర్థం, తీసి అవతల పాడేయ్ అని దేవుడు మాట్లాడుతుంటే, దీర్ఘశాంతుడే, కృపా సముద్రుడే, కనికరమంద ఐశ్వర్యంతుడే తీసేయమంటే మనకేమిట్లేదు ఆయన లెస్సగా పరికితి. హల్లెలూయా. నీ చిత్తమే సిద్ధించును గాక, ఆమేన్ అని నరికి అవతల పాడేస్తే ఆయన కాపరి కాదు. వెంటనే యాగలేకపోతున్నాను, ఎట్ట చూడుతున్నా, నువ్వు న్యాయంగా ప్రవర్తించావు, పొలం లేదు ఏం లేదు, పేనం తీసా, రోజు నీళ్ళు పోసి సత్తనాను దీనికి,
తీసి అవతల బాడి అనలేదు. మీకు మంచి మాట చెప్పనా? ఫలించు చెట్టు కోసం కాదు, ఫలింపని చెట్టు కోసం ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు సంఘ కాపరి పాత్రది. చాలామంది ఏమనుకుంటారు, వాళ్ళు మంచిగా దశమగలు ఇస్తారేమో, బాగా కానుకలు ఇస్తారేమో, అయ్యగారింటికి వెళ్ళినప్పుడు బట్టలు పెడతారేమో, బిర్యానీ పెడతారేమో, అందుకనే బాగా కాదు 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 కాదు. ప్రాణం ఇచ్చుటకైనా తెగించేది ఫలించిన వారి కోసం కాదు. వాళ్ళ కోసం ఏం చేయక్కర్లా, వాళ్ళు ఫలిస్తున్నారు, వాళ్ళ ఊరు బ్రహ్మాండంగా ఉంది. సావం తీడి కోసం. నలుగురు పిల్లల్లో ఒకడు అంగవైకల్యం, ఎవరిని ఎత్తుకుంటాం? తమ్ముడు అంటేనే ప్రేమ, నేను లేదంటే పిచ్చి మహమ్మ అడి కాళ్ళు నోరు మూసుక. సహజమైన ప్రేమ వారి మీద ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చెప్పండి బిడ్డలారా, ఇది తోటమాలి బాధ్యత. ఎంత మిక్కుటమైన ప్రేమ ఆలోచించండి. ఇప్పుడు మీకు అర్థం కాదు, ఒక మాట చెప్తాను. త్రోవ పక్కన అంజూరపు చెట్టు ఉందిగా, దాని దగ్గర కూడా ఫలం ఆశించాడుగా, దాని దగ్గర కూడా ఫలం లేదుగా. అప్పుడు ఏం చేశాడు? మరెన్నటికీ ఫలించకుందు, కానీ సాయంత్రానికి ఎండిపోయిందంట. అలా త్రోవలో వెళ్తూ సాయంత్రం తిరిగి వస్తుంటే వేర్లతో సహా ఎండిపోతే పేతురు లాంటి పెద్ద ఆయన ఆచాడు, ప్రభు ఇది నిజంగా ఎండిపోయిందయ్యా. ఏదో కోప్పడ్డావు కానీ ఇంత సీరియస్ అనుకోలేదు అని ఫీలింగ్. దేవుడు పక్షపాతం కలిగిన వాడా? మీరు యథార్థం చెప్పండి. మరి అది అంజూరమే, ఇది అంజూరం. దాని దగ్గరికి ఏసై వచ్చాడు, దాని దగ్గర ఆకలి కొన్నాడు, దాని దగ్గర ఫలం ఆశించాడు, దాని దగ్గర ఫలం లేదు, దాన్ని సాయంత్రానికే నాశనం చేసేసాడు. దీనికి 4 సంవత్సరం కూడా వచ్చేసింది. అలాగే ఏంటి తేడా? ఆ దేవుళ్ళ పక్షపాతము కలదు నాకు దొరికిపోయింది అనిపించిందా? కాదు, దీనికి ఒకడు ప్రాణం అడ్డేసే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. సింపుల్గా చెప్పనా, అది త్రోవ పక్కన చెట్టు, ఇది తోటలోని చెట్టు. దీనికి ఒక కంచి ఉంటుంది, దీనికి ఒక తోటమాలి ఉంటాడు. మొన్న మధ్య మీ ఊరు నుంచే దేవుని స్తోత్రం తల్లిగారు నాకు ఫోన్ చేశారు. అంతకన్నా వివరాలు అడుగు బాగండి. అయ్యారండి మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అంది. దశంభాగం పంపిస్తాను. దశంభాగం నాకు పంపడం ఏంది? లేదయ్య గారు, యూట్యూబ్లో ఎతికాను, ఎక్కడ కనపడలేదు. ఉండదుగా, ఉంటే నీకు దొరకటానికి కొన్ని వేలు వేలు వేల ప్రసంగాలు ఉన్నాయి, ఒక్క అకౌంట్ నెంబర్ ఉండదు. ఆ గొడవ ఏమి ఉండదు. మన నా మినిస్ట్రీ కాదుగా, ఏసు రక్తం ఏం చేయం. ఎందుకమ్మా అంటే దశమాకు పంపిస్తాను అయ్యారు. ఎందుకు అన్నాను. మీ వాక్య పరిచయరా, మీ విధానం నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఎందుకు అన్నాను. అదేంటండి అయ్యారంటే, నువ్వు సంఘానికి వెళ్ళటం లేదా అంటే, ఈ మధ్య మానేసామండి. ఏ అంటే, ఈ మధ్య అయ్యగారు అసలు బాగా వద్ద కొప్పడి పోవటమే, చిట్టపట్లు ఆడిపోతుంది, నిప్పులో ఉప్పులో కొంది వ్యవహారం అంది. నువ్వేనా నిప్పు అన్నాను. అలా కాదులేండి, పిచ్చి మాటలు మాట్లాడకుండా మరి అది వెళ్ళి అయ్యగారికి ఇచ్చేసి ప్రార్థన చేయించుకో. అలా కాదండి, మీరు నన్ను ఎంత మాట అన్నారు, మీకు తెలిస్తే మీరు ఇలాగ అనరు అంది. ఎంత మాట అయినా దారిపోయాడు కాదుగా, తండ్రేగా. ఇప్పుడు ఏమైంది? మీ నాన్న నేను ఒక మాట, యేసుప్రభు ఇది కూడా నా డైలాగ్ కాదు, యేసుప్రభు డైలాగు. సంఖ్య 12. మిరియామి కుష్ఠరోగం వస్తే, చూడలేకపోతాను ప్రభు, ప్లీజ్ బాగు చేసాయి అన్నాడు. అవును, తండ్రి తన కుమార్తె మీద ఉమ్ము వేస్తే ఒక 7 రోజులు సాటుగా ఉంటుంది కదా, ఉన్నాయి పర్లేదులే. సింపుల్గా లక్షల మందిని ఒక తాటి మీద నిలబెట్టిన ప్రవక్తి, ఓషిప్ లీడర్ ఉమ్మేశాడంట. 7 రోజులు సిగ్గిపడినాయి, పర్లే ఏం కాదులో ఉన్నాయి. ఏంటన్నది మనం బతికెంతండి? అలాంటి దైవజనులు పరిశుద్ధుల ముందు ఆమె స్థాయి ఏంటండి? నిర్గమ 15 బయటికి రాగానే ప్రవక్తి అయిన మిర్యాము యాడ చెప్పింది ప్రవచనమా? ఇదే యెహోవా వాక్కు అని చెప్పిందా? మరి ఏం చేసింది? మోషే రాకముందు, అహరోను లేకముందు ఐగుప్తులో ఇశ్రాయేలులు భక్తి చల్లారిపోకుండా, నిరీక్షణ తగ్గిపోకుండా దేవుడికి విమోచన పంపుతాడరా. భయపడకండి నాన్న, టెన్షన్ పడకండి, మళ్ళీ మన దేశాన్ని మనం వెళ్ళిపోదామని వారిలో ఆశలు సజీవంగా ఉంచి, విశ్వాసంలో పెంచి, నిరీక్షణ గలవారిగా మార్చుటకు పాటుపడిన ఒకే ఒక వ్యక్తి మిర్యాము. అందుకని మిర్యాము పాట ఎత్తగానే ఎంతమంది పాడారు తెలుసా? 30-40 లక్షల మంది కలిసి పాడారంట. అయ్యారు
ఆరాధన నడిపించడం అంత ఈజీ అండి? ఒక 100 మందిని ఒకే ఆత్మలో ఒకే మూమెంట్లో వర్షిప్లోకి తీసుకెళ్ళటం అంత ఈజీయా? 30 లక్షల మందిని అటు నడిపించిందంటే మీకు సింపుల్ చెప్తాను. నేను ఆరాధన నడిపించాను అనుకోండి, ఏసన్న గారి పాటు, బెర్క్మెన్స్ గారి పాటు చక్కగా అందరూ ఏకీపిస్తున్నారు. అది ఏసన్న గారు వచ్చి నడిపిస్తే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. అవునా కాదా? అంటే ప్రజల స్పందన కేవలం పాటను బట్టే కాదు, వ్యక్తిని బట్టి కూడా ఆ వ్యక్తి మీద గౌరవం ఇన్వాల్వ్ అవుతారు. మరి మిర్యాము నిలబడగానే 30 లక్షల మంది కథం తొక్కి పదం కలిపి పాడారంటే కారణం ఏంటి తెలుసా? ఇన్నాళ్ళు ఆమె చేసిన సేవ. ఎక్కడ చల్లారిపోతుంటే అనియా మావయ్య టెన్షన్ పడకండి, దేవుడు విమోచకుని ఇస్తా అన్నాడుగా, వాగ్దానం చేశాడు, 400 తీసుకెళ్ళిపోతా అన్నాడు, భయపడకండి అనియా, వెళ్ళిపోతాం మనం. ఒక్కొక్కరిని ప్రోత్సహించి రేపి బలపరుస్తూ ఉంది. అందుచేత ఆమె పట్ల గౌరవం ఉంది వాళ్ళకి. ఇంతగా వాడబడిన వ్యక్తిని ఒక 7 రోజులు ముఖం చూపించి బదులువా. నేను మీకు చేసే మనం ఏంటంటే ప్రియులారా, తోటలో చెట్టుకుండే కాపుతలు వేరు, చుట్టూ కంచేసుకుంటాడు. చెప్పండి, నీరు పోస్తాడు, అయినా లేదు, త్రవ్వి లోతుగా తువ్వి ఎరువేస్తాడు. ఇప్పుడు అయ్యగారు చేసే పని నన్ను పిలిచి ఎరువు వేయిస్తున్నాడు. ఆమె నా దగ్గర వ్యవహారం కాదు, ఆయన బాధ్యత, ఆయన శ్రద్ధ, ఆయన ప్రేమ, ఆయన టెన్షన్ ఇదంతా. సర్లే, నేను చుట్టూ తవ్వాను, నీళ్ళు పెట్టాను, కంచేసాను, అయినా ఇంకొంచెం బలహీనంగా ఉంది, ఎరువు వేపిద్దాం అని ఎరువు వేపించాడు. ఎంతైనా 2 నెలలు నీళ్లు పోసిన దానికంటే ఒక్క పూట ఎరువు వేస్తే ఎట్టత్తయాగులు. అవునా కాదా? చాలా బాగుంటుంది. అప్పుడు ఆ మొక్కలో మాకు ఎరువే కావాలి, వి వాంట్ ఎరువు. కానీ రైతుకు తెలుసు, ఎరువు ఎక్కువైతే చెట్టు చచ్చిపోద్ది. నాలాంటి వాడు ఎప్పుడైనా ఒకసారి రావాలి. ఎరువు రోజు వేయకూడదు. ఎరువు రోజు అయితే కుళ్ళేపోద్ది, చెట్టు చచ్చిపోద్ది. అయ్యో చాలా వాక్యపరిచారు నిజంగా. మీరు మళ్ళీ రాకూడదు. ఎప్పుడైనా ఒకసారి రోజు నీరు పెట్టాలి, ఎప్పుడైనా ఎరువు వేయాలి. సంఘ కాపరి ముఖ్యం. ఉపదేశకులు 10,000 మంది, తండ్రి ఒక్కడు. ఒక ఆత్మీయ తండ్రి = 10,000 మంది ప్రసంగికులు రా బాబు. ఎంత రేంజ్ ఆత్మీయ తండ్రిది. తెలియక ఏ ఊడు బడిదాడు ప్రసంగం వింటాం, లైకులు కొడతాం, పనికి మాలి మాట్లాడాలి, పనికి మాలి పనులు. నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రసంగాలు చేస్తున్నాను. 2018 యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడ ఒక్కసారి కూడా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ మాట నేను మాట్లాడాల. ఎప్పుడు విన్నారు మీరు? ఎక్కడ చూసారా? ఎన్నడు? వాళ్ళ సంఘానికి లైకులు కొట్టాలని నేను కోరుకుంటా. సంఘ కాపరినే ఫాలో అవ్వాలని నేను కోరుకుంటా. నాకు అవసరంలా జనం ధనం, ఈ సబ్జెక్ట్ అది కాదు, అక్కడి నుంచి పెట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక తోటమాల లేకపోతే కంచె ఎక్కడది? తోటమాల లేకపోతే నీరు ఎక్కడది? తోటమాల లేకపోతే ఫలింపిన కొమ్మలు నరికేది ఎక్కడది? తోటమాల లేకపోతే దేవుని కోపానికి అడ్డుపడి ఉగ్రత నాపేది ఎక్కడ? అది త్రోవ పక్క చెట్టు అయితే ఆ దిక్కేమి లేదు కనుక అది ఎండిపోద్ది. తోటలో చెట్టు అయితే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది బతికేస్తుంది. ఆ తల్లిగారు నేను చర్చికి వెళ్తలేదని చెప్పిందిగా. నేను అన్నాను, ఓహో నువ్వు త్రోవ పక్క చెట్టు అన్నమాట. అవి ఏమంటుంది తెలుసా? ఇప్పుడు మాకు చర్చి మానేసాము, మాకు దిగులేము లేదండి, ఇప్పుడు బాగానే ఉందో, మాకు రోజు ఎవరో ఒకరు దైవజనులు వస్తున్నారండి, ప్రార్థన చేస్తే వెళ్తున్నారండి, మాకు కలిగింది మేము ఇస్తున్నామండి. అప్పుడంటే నెలకోసారి వస్తే గొప్ప అయ్యారు, ఇప్పుడు రోజుకో దైవజనులు వస్తున్నాడు, ఇప్పుడే బాగుంది మాకు. మా ఇల్లు కలకల్లాడుతుంది పరిశుద్ధులతో, దైవజనులతో. వినవాళ్ళకి ఎంత నిజమే అనిపిస్తుంది కదా. కానీ అసలు పాయింట్ తెలుసా? త్రోవ పక్కనే చెట్టు అనండి, చక్కగా ఫలించిందనండి, ఎవడైనా కోసుకుంటాడు. రోడ్డు పక్క చెట్టు అది, ఎవడైనా కోత. ఎందుకు కోతున్నావు? నీదా? రోడ్డు పక్కన నీదా?
అది ఎండిపోయింది అనుకో, నీరు పోయి అంటే నాదా, నేను ఎందుకు పోతా? అర్థమైందా? కాయలు కోసుకుంటే ఎవడేమన్నా ఎందుకు కోస్తామంటే నీదా, కోసుకుంటాం. ఫలాని సంఘ బిడ్డ అయితే మీ సంఘ బిడ్డ, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళే సంఘానికి చెందిన వారు కాదు, రోడ్డు పక్కన చెట్లు దారి పోటీ ఎవడని కోసుకోవచ్చు. అది ఎండిపోతే నీళ్ళు ఎవడు పోతాడు? మాదా? కానీ చిత్రం చెప్పనా, ఎండిపోయినప్పుడే పనిచేసేవాడు సంఘ కాపరే. నువ్వంతా బాగుంటే, హ్యాపీగా ఉంటే, సంతోషం ఉంటే, కానుకలు అన్ని దర్జాగా ఉంటే ఎవరైనా పరిచయం చేసి వాక్యం చెప్పేస్తారా? కుటుంబం చితికిపోతే, ఇంట్లో షాప్ వేలుబడి చేస్తుంటే, మరణ భయంలో బ్రతుకుతుంటే, పరిస్థితులు తారుమారైపోతుంటే, తన కడుపు కట్టుకొని పలుమార్లు గృహాన్ని దర్శించి కన్నీరు కచ్చి ప్రార్థన చేసేవాడు ఒక దైవజనుడు, సంఘ కాపరి మాత్రమే. చెప్పండి, మరి సంఘ కాపరి అవసరం లేదా మనకు? సహవాసం చెయ్యక్కర్లేద్దా మనం? ఆమెన్. చూడకనాను అప్పుడప్పుడు అవదో, అలాంటి అమాయకమైన ఆశలు పెట్టుకోకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. సంఘ కాపరి సేవలు మనకు అవసరమా కదా? సంఘ కాపరితో సహవాసం అవసరం అవుద్దా? త్రోపక చెట్టుకి అయితే అక్కర్లేదు. మనం తోటలో చెట్లు, మనకు ఒక తోటమాలి ఉండాలి. సాయంత్రానికి ఎండిపోయింది అది, ఇది 4 సంవత్సరాలుగా కృప వెంబడి కృప పొందుతుంది. కారణం తోటమాలి, కారణం తోటమాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. చివరిగా ఇంకొక సంగతి చెప్పి ముగిస్తాను. భక్తులందరూ నా వైపు బాధగా చూస్తున్నారు, ఆశగా గడియారములు చూచుచున్నారు. నేను ఒక సంఘానికి వెళ్తే మారుమూస లేనివాడు ఒకడు అధ్యక్షుడిగా పెట్టారు అక్కడ. అదంతా కమిటీ రాజ్యం అంట, పెద్దల రూల్ అంట, మనకు తెలీదు. ఎవడెవడో ఉన్నాడు అక్కడ, ఎవడు పడతాడు ఒకటే, రకరకాలుగా ఉన్నారు వాళ్ళు. ఆయన వచ్చి వాడు చమత్కారంగా మాట్లాడటమే అధ్యక్షత అనుకున్నాడు. వాడు మారుమూస లేనివాడు, అనవసరమైన జోకులు, పనికి మేల నవ్వులు. ఎన్నాకే వీడు ఎవడు అసలు మారుమూస లేనుంటున్నాడు వీడు అనుకుంటూనే ఉన్నా. బట్ నాకు మైక్ ఇచ్చే ముందు, త్వరగా ముగించువారు ధన్యులు, వారు మరలా పిలువబడదురు అన్నాడు. నేను మైక్ పట్టుకొని చాలా సంతోషం, ఇంకెప్పటికీ పిలువబడకూడదు ఆశపడుతున్నాను కనుక ఇవాళ వదిలిపెట్టలేమని అన్నాను. ఆడి ముఖం కరెంటే పోయింది, రక్తం వచ్చి. హల్లెలూయా. పనికి మళ్ళీ చమత్కారాలు చేయబాకు, కొంచెం మారు మనసు పొంది అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. లూకాసు వార్త 1:17. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్యల గురించి ప్రవచన రీతిగా దేవుడు దేవదూత చేత, గబ్రియేలు చేత, జకర్యాతో మాట్లాడించిన సంగతులు ఇవి. నన్ను చూడండి. హలో, ఇక్కడ ఏమని ఉందంటే వాక్యంలో యోహాను చేసే పరిచర్య గురించి, ఒక అభిషిక్తుడు ఆత్మపూర్ణుడు చేసే పరిచర్య గురించి మాట్లాడితే ఏమి తెలుసా? అతడు ప్రభు కొరకు ఆయత్తపడినవన్నీ సిద్ధపరచుటకు వస్తున్నాడు. ఆమెన్ చెప్పండి. ఒక దైవజనుడి పరిచర్య ఏంటి తెలుసా అండి? ప్రభు కొరకు ఆయత్తపడినవన్నీ సిద్ధపరచుట అనండి. ఆయత్తపడడం ఏంటి, సిద్ధపడడం రెండు ఒకటే కదా. చిన్న వ్యత్యాసం ఉంది, పూర్తి వ్యతిరేక అర్థం లేదు, చిన్న వ్యత్యాసం. దాన్ని మీకు ఇంగ్లీష్లో అయితే ఈజీగా అర్థం ఉంది. టు మేక్ రెడీ ఏ పీపుల్ ప్రిపేర్డ్ ఫర్ ద లార్డ్. టు మేక్ రెడీ ఏ పీపుల్ ప్రిపేర్డ్ ఫర్ ద లార్డ్ అంటే ప్రిపేర్ అయ్యన్న వాళ్ళని రెడీ చేయాలి అనండి. రెండు ఒకటే కదా? కాదు, చెప్తా నేను. ఈ పిల్ల పెళ్ళికి ప్రిపేర్ అయిపోయింది కాబట్టి పెళ్లి కూతురుగా చేయాలి. నాకు పెళ్ళే వద్దు అంటే పెళ్లి కూతురు యాడ్ చేస్తాం. నాకు అసలు ఈ సంబంధమే వద్దంటే యాడ్ చేస్తాం. నేను అసలు పెళ్ళే చేసుకుని నీకు తయారు చేసేది ఏముంది? పెళ్ళికి ప్రిపేర్ అయితే పెళ్లి కుమార్తెగా రెడీ చేస్తాం. బోధపడింది అంటవా?
టు మేక్ రెడీ ఎ పీపుల్ ప్రిపేర్డ్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు ఆయత్త పడితే, ఆయన్ని కోరుకుంటే, ఆయన ఆశపడితే, రాకడికి ఇష్టపడితే, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి యుగయుగాలు అన్న తీర్మానాన్ని కలిగితే, అట్లాంటి రాకడను కోరుకుంటూ ఆశపడుతూ ఎదురు చూస్తున్న వారిని పెళ్లి కుమార్తెగా రెడీ చేస్తాడు సంఘ కాపరి. సంఘ కాపరి ఎందుకు? గాయాలు కట్టేదానికి, మరలా బ్రతికించేదానికి, చాకిరీ అంతా చేయడానికి. సంఘ కాపరి ఎందుకు? దేవుని కోపమని గండ్ర గొడ్డలకి ప్రాణం అడ్డేసి కాపాడుకొని బలింపజేయడానికి. 3 సంఘ కాపరి ఎందుకంటే పెండ్లి కుమార్తెగా తయారు చేయడానికి. గట్టిగా ఆమేన్ చెప్పండి. సంఘ కాపరి ఎందుకని చెప్పండి? పెండ్లి కుమార్తెగా తయారు చేయడానికి కావాలి. ప్రభు కొరకు ఆయత్త పడిన వారిని సిద్ధపరచుటకు పెళ్లి కుమార్తెను తయారు చేయడానికి సంఘాపరి కావాలి. మీరు గుర్తుపెట్టుకోండి, రాకడను కోరుకున్నా, రాకడను ఇష్టపడ్డా, రాకడ కొరకు ఎదురు చూస్తున్నా, రాకడ కొరకు ప్రార్థన చేస్తున్నా, మీ అంతట మీరే, ఎవరి అంతట వారే పెళ్లి కుమార్తె కాలేరు. పెళ్లి కుమార్తెగా అలంకరించగలిగిన తయారు చేసే ఒక దైవజనుడు కావాలి. ఇవి రాకడ దినాలు కదా, కడవరి దినాలు కదా, చివరి దినాలు కదా. కనుక సంఘ కాపురుల ముఖ్యోద్దేశం ఏమై ఉండాలి? సంఘమును పెండ్లి కుమార్తెగా అలంకరించడమే. అందుకని కృపా కిరణాలు, ఆదర కిరణాలు చాలు, రాక కిరణాలు కావాలి. రక్తం ఇచ్చి మాట్లాడరే. ఆమేన్. అవునా కదా? ఇప్పుడు ఏ సందేశాలు కావాలి? రాకడ సందేశాలు కావాలి. అప్పులా, నొప్పులా, తిప్పలా? ఇప్పుడే ఏరా ఈ నెంబర్కి కాల్ చేయండి, ఈ నెంబర్కి కానుక పంపండి, ఈ స్క్రీన్ మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి. ఏళ్ళ ఇవన్నీ లారీ గుడ్డ మొక్కలు తెచ్చాడు. ఎట్టండి లారీకి ప్రార్థన చేశాడంట. 5 తెచ్చి పెట్టుకొని కూర్చోవాలంట. పనికి మాలి పనులని. దైవజనుడు వెళ్ళలేని ప్రాంతాలకి ఒకానొక సందర్భంలో తాను వెళ్ళే అవకాశం లేక ఏం చేశాడు? చేతిగుడ్డకు ప్రార్థన చేసి పంపించాడు. నువ్వు వెళ్తున్నావు కదా బానే, 2 ఆళ్ళు వస్తున్నారు కదా దగ్గరికి, 3 నువ్వు వచ్చి నీ దగ్గరికి వచ్చినోడికి ఇత్తివి గుడ్డ మొక్క. నువ్వు వస్తే आड़ू వచ్చే आमने सामने बातचीत कर हो गया सब जो करना है तो करो भाई, इससे क्या है? 5 రూపాయలు పడింది, 100 రూపాయలకి ఇచ్చి ప్రతి గుడ్డ ముక్కలో 95 రూపాయలు. నా మీద పడి ఎడతాడు ఒక్కొక్కడు. మారు మనసు బంధు. నేను మర్మంగా దొంగ మాట్లాడను, నేరుగానే మాట్లాడుతున్నా. దేవుడికి స్తోత్రం, అందరికి వందనాలు. ప్రపంచం తీసుకొచ్చి నీ కాలకాల పెడుతున్న డబ్బులు ఇంకా అడుక్కుంటున్న వ్యాపారం పండిపోను. దేవుని ఎంత ఇచ్చించాడు, ఎంత ఆశ్రయించాడు. దర్జాగా రాజులాగా బతుకో. ప్రభు పిలిచిన తర్వాత కళ్ళు రాకముందే ఆ బట్ట పారేశాడు, కర్ర పారేశాడు. ఎందుకని? పోగేసుకునే మినిస్ట్రీ లేదు ఇంకా. ప్రభు పిలిచాడు. గుడ్డోడు రోడ్డు పక్కన కూర్చొని, అమ్మా భిక్షాన్ దేహి మాత, ధర్మప్రభువులు మహారాజులు ఎంతో కొంత సహాయం చేయండి. ఇది దుప్పట వేసుకొని కూర్చొని. ఇలా ప్రభు పిలిచాడు. ప్రభు పిలవగానే దుప్పటి పారేసి, కర్ర పారేసి. ఎందుకని? పోగేసుకునే మినిస్ట్రీ వద్దు. పిలిచాక మాట్లాడరే ఇక గొడవలేదు. ఇంకా దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులకి ఏం చెప్పాడు యేసు ప్రభు? మీరే వారికి భోజనం పెట్టుడి, మీరే వారికి వడ్డీ. ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మీరు పాయింట్ పట్టుకోవాలా. తనంతట తానే కాదట, ఏం చేస్తారంటే దైవజనుడు పెండ్లి కుమార్తెగా వారిని. ఆమె ఇప్పుడు చెప్పండి, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. యెహెజ్కేలు 38:7. ఇంత భక్తిగా నిద్రపోతాక ఎదురుకున్న వరుసలు ఎందుకు కూర్చున్నా? వెళ్ళి వెనకాల ఎక్కడ తగలబడవలసింది కదా. నీవు సిద్ధముగా ఉండుము,
నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. దైవజనుడికి ఉన్న బాధ్యత ఏమిటంటే నీతో కలిసిన సమూహాన్ని ఏం చేయాలట? గట్టిగా ఆమేనండి. అంటే ఒక సమూహాన్ని సిద్ధపరిచే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? అర్థమవుతుందా మీకు? మనంతట మనమే పెండ్లి కుమార్తెగా సిద్ధపడిపోలేము. మనల్ని ఆయత్తపరిచే సిద్ధపరిచే ఒక దైవజనుడు మనకు కావాలి. గట్టిగా ఆమేనండి. సంఘ కాపరి ఎందుకు కావాలి? సంఘ కాపరితో సహవాసం ఎందుకు ఉండాలి? మనకి గాయాలు కట్టాలి, ఎక్కడికక్కడ పుండ్లు పిండాలి, పెంకు కొడితే ఒలిచి పడేయాలి, నార్మల్ స్కిన్ వచ్చే వరకు మన మీద దాన్ని పరిచయం చేస్తూ ఉండాలి. రెండు ఎప్పుడైనా ఫలితము లేని మన బ్రతుకును బట్టి దేవుని కోపం మన మీదకి వస్తే తన ప్రాణం అడ్డేసైనా మనల్ని బ్రతికించి కృప వెంబడి కృప మనకు వచ్చినట్లుగా సంఘ కాపరి మనకు కావాలి. మూడవది, రాకుండా కోరుకుంటున్నాం, ఎదురు చూస్తున్నాం కనుక పెండ్లి కుమార్తెగా మనల్ని తయారు చేయటానికి, సిద్ధపరచడానికి మనకు సంఘ కాపరి కావాలి. ఆమె సంఘ కాపరి వద్దు అనుకునే తరం తగిలితేరింది. మా కాపరులు అవసరం లేదు. ఈనాటి సందేశానికి చిట్ట చివరి వచనం రూతు గ్రంథం 2వ అధ్యాయం. కొంతమంది ముఖములో ఇప్పుడు ధైర్యము కనబడుచున్నది. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిను. నీవు నీ తల్లిదండ్రులను నీ ఇంకా చాలా ఉంది కానీ టైం ఎక్కువ లేదు కదా. నా వైపు చూడండి ఒకసారి. రూతు అనే మోయాబీరాలు 1, రూత్ అనే విధవరాలు 2, రూత్ అనే తిండి గింజ గతి లేని పేదరాలు. ఓకేనా? ఈ 3 దారుణమైన స్థితిలో ఉన్న వ్యక్తిలో ఎవని పొలములో కనికరం పొందుదును అంటూ ఎతుక్కుంటూ ఈ పొలానికి వచ్చింది. పొలం అంటే సంఘం. సంఘములో కనికరము పొందుట అనండి అంటే ఏంటి తెలుసా? రాగానే నీకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వటం, ట్రెజరర్ ఇవ్వటం, మైక్ చేతికి ఇవ్వటం, ఇది కనికరం కాదు. అది కాదు కనికరం పొందటం అంటే. కనికరం పొందటం అంటే ఏంటో తెలుసా? రాగానే చూడండి, రాగానే రే పాపం కరువులో వచ్చినట్టుంది, రాలిపోయిన గింజలు అన్నట్టు వస్తున్నావు కానీ తప్ప ఎందులో పట్టించుకోవట్లేదుగా నువ్వు. నిజమే నేను చెప్పిన మాట. నాకు అన్నారు ఒకలో, చర్చిలో మెంబర్షిప్ లేకపోతే మరి చచ్చిపోతే ఎవరు పాతి పెడతారన్నాడు. ప్రతి నెల వాడు 100 రూపాయలు కడతాడంట. దేనికి? సమాధికి. నేను అంటున్నాను, సమాధి కోసం నెలకు 100 కడుతున్నావు కరెక్టే, మరి అందులో ఉన్న ఆత్మ శరీరంలో ఉందే, దాన్ని పరలోకం తీసుకెళ్ళటానికి మరి ఉపవాసాలు ఉంటున్నావా? సహవాసాలు ఉంటున్నావా? యోగ్యంగా బల్లో పాలు పొందుతున్నావా? నువ్వు పెట్టుబడుల్లో శరీరానికి పెడుతున్నావు రమాయి కూడా. దానికి ఏం పెట్టక్కర్లేదు, ఉత్తిన చచ్చిపోయిన చారిటీ మీద తీసుకెళ్ళి పాతి పెట్టేస్తాం మేము. కానీ ఉపవాసాలు, జాగరణాలు, ప్రయాస, కన్నీరు, సహవాసం, ఈ పెట్టుబడి అంతా ఆత్మకు కావాలి. 100కు 100 అని పెట్టుకున్నాడు ఇక ఆ స్కీమే నడుతుంది ఇంట్లో. నేను లేకపోయినా రేపు పొద్దున మీరు నెలకు 100 రూపాయలు కట్టండి. అక్కడ తరతరాలకి నేర్పిన పాఠం ఏంటంటే 100కు 100. ఇలాంటి అద్భుతమైన వాళ్ళు మీలో లేకపోయినా ఇంటి పక్కన ఎవరు ఉంటాడు, ఆడు చెప్పిన ఉపదేశం వినబాకండి, మీకు దండం పెడతాను. సహాయము చేసి గుంట నక్కలను పట్టుకోమని చెప్తున్నాడు ఆయన. కొన్ని దాక్కుంటాయి ఇట్లాంటి పనికి మాల మాటలు చెప్పడానికి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అంటారా? పట్టుకోండి ఆ మాట. అంటే ఈ బిడ్డకి కృప ఎందుకు దొరికింది? కనికరం దొరికింది. సర్వశక్తులు రెక్కల కింద సురక్షితంగా వచ్చావు బిడ్డ, నీ బహుమానం రెట్టింపైపోద్ది, సంపూర్ణ బహుమానం. కృప మీద కృప కొట్టేస్తుంది పిల్ల, ఎలాగొచ్చేసినరా నీకంటే ఒక ఆయన సాక్షి చెప్పాడు. అయ్యా మోయాబీరాయిలో, కానీ మనన్నయ్యో మీ కోడలో చచ్చిపోయారయ్యా, విధురాలకు వచ్చారు, ఎవని పొలంలో కనికరందరూ ఎత్తుక్కుంటూ వచ్చారయ్యా, నేనే యవనస్తులకు జాతర రేయ్ అని చెప్పి
మీరు వచ్చే వరకు కాపాడానయ్యా అంటే, వెరీ గుడ్ నాన్న, ఇదో బిడ్డ అక్కడలో నీళ్ళు తాగు, రాయ్ కొంచెం గింజలు ఇచ్చేయండి. ఏమి తెలిసి అంటే, నాకు తెలిసింది. ఎట్లా తెలిసింది? పనివాడు. నేను రాకడ దాకా చెప్పాక మళ్ళీ రాకడతో అయిపోవాలి కదా, మళ్ళీ ఇంకో పాయింట్ తీసాడేంటి అనకండి. రాకడ అయ్యాకే న్యాయపీఠం ముందు నీకు బహుమానాలు వస్తాయి. ఆ బహుమానాలు సంఘ కాపరి సాక్ష్యం కూడా ఆధారం అవుతుంది. నువ్వు అసలు తిన్నగా రావు, బలలో పాలు పొందవు, ఏ క్రమంలో ఉండవు, అసలు ఉపాసుకుంటాక రావు, ఆదివారం చర్చి కలకల్లాడిపోద్ది, శుక్రవారం ఉపాసపోతున్న వెలవెలిపోద్ది. మాట్లాడరా? ప్రేమ ఎందుకేమో తలకాయ లెక్క పెట్టుకెళ్ళి కింద ఆకులు కొనుక్కొస్తే అవ్వదు. లెక్కటాను 18, 14 కుర్చీలు, ఇటు 18 ఉన్నాయి, 14 ఉన్నాయి, లెక్కేసాం. కరెక్ట్గా అన్ని ఆకులు కొంటే పని అవ్వదు. ఈ తలకాయలు వేరు, అక్కడ ఆకులు వేరు. దేవుడి స్తోత్రం. 32 సంవత్సరాలు జీవితం నాయన. ఎన్ని పుస్తకంలో చదువుకొచ్చి నిన్ను ఇంటర్నెట్లో డౌన్ చేసి కాదు నాన్న, బాధలు, సేవ, దేవుని స్తోత్రం. బోధపడిందా? హల్లెలూయా. బిడ్డ నవ్వినే వెలిసిపోయింది. బిడ్డ ఉపాసుకోవటం కదరా, ముందు ఒక్కరోజు ఉండు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? ఒకటి, మనము పాపములో శాపములో పడి ఉండగా మన గాయములు కట్టి మనల్ని ఆరోగ్యవంతులుగా మార్చడానికి సంఘ కాపరి కావాలి. 2, మనం ఫలించలేని పరిస్థితుల్లో మన మీదకి ఉగ్రత రాకుండా ప్రాణమడ్డేసి బ్రతికించుటకు సంఘ కాపరి కావాలి. తర్వాత మనల్ని పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి సంఘ కాపరి కావాలి. ఎత్తబడిన తర్వాత సరైన బహుమానము పొందుటకు ఒక సాక్ష్యం ఇవ్వడానికి సంఘ కాపరి కావాలి. ఇప్పుడు చెప్పండి బిడ్డ, సంఘ కాపరి మనకు అవసరం లేదా? సంఘ కాపరి లేకుండానే ముందుకు వెళ్దామా? సహవాసం అక్కర్లేదా? ఇంత భారం గుండెలో పెట్టుకుని అయ్యగారు అంటాడు, మాతో కూడా మీకు సహవాసం ఉండాలి. ఎందుకు? మీ మీద బతికేద్దామని కాదు, ఎందుకు గాయాలు కడదామని, ఎందుకు ఫలింపచేద్దామని, ఎందుకు పెండ్లి కుమార్తెగా, ఎందుకు మంచి సాక్ష్యం చెప్పి కొంచెం బహుమానం వచ్చేలా చూద్దామని. అసలు కొరమట్లాగా దొరకకుండా జారిపోయి పొద్దాక పోతున్నావు. ఇప్పుడు కావాలా? ఉండు, రాత్రి దాకాగో, యానం కుట్టుకలాడిపోతుంది, ఉపవాసం మండిపోను. అర్థమైందా? చర్చకు వస్తారు, ఏ పరిచర్లో ఉండరు. ఎంత భారమైన పరిచర్యకు సంబంధం ఉండదు. నీ శర్వశరీరంలో వాడబడే 2 కళ్ళేరేక, ప్రతి పరిచర్య సూత్రమే, చేత్తమే ఉండదేక. చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, కళ్ళు మట్టుకి. కొంతమంది కానుకలు ఇస్తున్నవని, ఎంత ఇచ్చా, ఎంత, అందరిని అడుగుతాడు ఎంత అని. ఆయన ఒకరిని కనిపెట్టా మా చర్చిలో, కనిపెట్టి అని స్టేజ్ మీద పిలిచా. అయ్యగారు అని పిలిచారు, మంచి వచ్చాడు. మీకు ఒక పరిచయం చేయాలి ఇవాళ, మన ప్రభు యేసుక్రీస్తు వారు మన మందిరానికి వచ్చారన్నాడు. బాబాయ్ నేను కాదు అన్నాడు. మరి ఎందుకు కానుకలు వేసే వాళ్ళు చూస్తున్నావు? కానుక వేసే వాళ్ళని ఎవరు చూడాలి? మేమే పట్టించుకోం కదా. నీకేళ్ళరా పని? నేను యేసు ప్రభుని ఫీల్ అవుతున్నావా? కుజాలే మార్మల్ బంధు. ఆ విధంగా అనుకోలేదండి. నేను చెప్పే మాట్లాడుతున్నా, నేను లేని మాటలు చెప్తున్నాను, ఇవన్నీ జరిగి చూసి అలిసిపోయి చెప్తున్నా. కనుక సంఘ కాపరి మనకొద్దా? సంఘ కాపరి అవసరం లేదా? నేను ప్రారంభంలోనే చెప్పాను, ఇది నా ఎక్స్పీరియన్స్ అని. కొత్తగా మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు పలకక్కర్లా, చెప్పానా లేదా? మరి అది కాబట్టి 50 మందికి తేలుచున్న ఫలితం. ఇనేటి క్రైస్తవుల్లో చాలామంది దేవుడు హృదయంలో ఉంటే చాలు, ఇంట్లో బైబిల్ చదువుకుంటే చాలు,
అప్పుడప్పుడు టీవీలో చూస్తే చాలు అనుకుంటున్నారు. చాలదు. మన ప్రతి పుండు పిండి, ప్రతి పెంకు తీసి, ప్రతి గాయమును కట్టి, మచ్చ కూడా లేకుండా మార్చి ఆరోగ్యవంతులుగా మార్చుటకు మనకు ఒక దైవజనుడు కావాలి. మనలోని ఫలింపును తీగలో నరికి వేయడానికి, దేవుని కోపానికి అడ్డుపడి కృప వెంబడి కృప పొందినట్లుగా చేయడానికి ఒక కాపరి కావాలి. మనల్ని పెళ్లి కుమార్తెగా సిద్ధపరచుటకు ఒక కాపరి కావాలి. క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ఒక బహుమానం పొందినట్లుగా మన తరపున మంచి సాక్ష్యం చెప్పడానికి ఒక కాపరి కావాలి. ఎంత మంచి దైవజనుని దేవుడు మీకు ఇచ్చాడు. కాపాడుకోండి, ప్రేమించండి, గౌరవించండి, వెంబడించండి. 10,000 మంది ప్రసంగికులు ఈజ్ ఈక్వల్ టు ఒక ఆత్మీయ తండ్రి.